హలో అండి, శ్రోతలకు నమస్కారం. విదుర్ నీతి నవల 7వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. కోసలరావు గెస్ట్ హౌస్కి చేరుకునేసరికి అర్ధగంట పైనే ఆలస్యమైంది. అతడు వచ్చే లోపలే ముహూర్త సమయానికి వధూవరుల చేత జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరి చేత పెట్టించి శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. తర్వాత వధూవరుల్ని పక్కపక్కన కూర్చుండబెట్టి విదుర్ చేత తాళిబొట్టు మంగళసూత్రధారణ చేయించాడు. ఆ విధంగా కోసలరావు రాకకు ముందే వివాహం జరిగిపోగా పెద్దలకు పాదాభివందనం చేసి నూతన దంపతులు వారి ఆశీస్సులు కూడా అందుకున్నారు. అయితే శాస్త్రులు గారు చెప్పినట్టు చేస్తూ వివాహం చేసుకున్నప్పటికీ విదుర్ మనసు కోసలరావు కోసం వేగిరపడుతూనే ఉంది. ఆ ఏసీపీ నవీన్ పాండే అసాధారణ వ్యక్తి. ఇంత త్వరగా ఆయన హైదరాబాద్ రావటమే ఒక ఊహించని పరిణామం. సో అక్కడ ఆఫీస్ వద్ద ఏం జరిగిందో ఏమిటోనని విదుర్ గాబరా చెందటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ పరిస్థితిలో ఆలస్యంగానైనా క్షేమంగా వచ్చిన కోసలరావుని చూడగానే అతడి మనసు తేలికపడింది. ఇవేమీ తెలియని తులసమ్మ మాత్రం లేటుగా వచ్చినందుకు కోసలరావు మీద కోప్పడింది. బాసుర కోసలరావు దంపతులకు నూతన దంపతుల చేత పాదాభివందనం చేయించి ఆశీస్సులు పొందేలా చేసింది. మెళ్ళో తాళి, పసుపు తాడుతో ఖరీదైన పెళ్లి దుస్తుల్లో పచ్చని చిలకల కళకళలాడుతున్న కోడల్ని చూసుకుని శ్రీ మహాలక్ష్మిగా తలచి మురిసిపోతుంది తులసమ్మ. కన్యాదానం చేసిన గోపయ్య మైసమ్మ దంపతుల ఆనందానికి అవధులు లేవు. పెళ్లి జరిపించిన శాస్త్రులు గారు దండిగా సంభావనలు అందుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రాత్రికి శోభనానికి 11 గంటలకు సుముహూర్తం నిశ్చయించి మరీ బయలుదేరాడు ఆయన. వివాహ వేడుకను ఆరంభం నుంచి చివరి వరకు బాసుర చక్కగా వీడియో తీసి ఉంచింది. శాస్త్రులు గారిని దించి రావటానికి డ్రైవర్ కారు తీసుకెళ్ళాక విదుర్ కోసలరావుని పక్కకు లాగి అడిగాడు. ఏమైంది? నాకేం అర్థం కావటం లేదు. ఆ ఏసీపీ అప్పుడే ఇంత దూరం ఎలా వచ్చాడరా అంటూ ఆదుర్దా గొంతుతో జరిగిందంతా క్లుప్తంగా వివరించాడు కోసలరావు. అర్థమైందిగా, లారీలను ఐడెంటిఫై చేసి వాటి ఓనర్గా నన్ను గుర్తించి వచ్చాడు. బట్ ఎలాగో మేనేజ్ చేశాను. కానీ ఇక మీరు ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు. ఎంత త్వరగా ఆంధ్ర సరిహద్దును దాటితే అంత మంచిది. కర్ణాటక వెళ్ళిపోండి అంటూ సలహా ఇచ్చాడు. విదుర్కి కూడా అదే మంచిదనిపించింది. కానీ ఇదే విషయాన్ని తులసమ్మ ముందుంచినప్పుడు ఆమె అస్సలు ఒప్పుకోలేదు. ఇలా పెళ్లి చేసి ఓ అచ్చటా ముచ్చటా తీరకుండా అలా పంపించేయటానికి నా మనసు అంగీకరించదు. ఆ శోభనం ముచ్చటైనా ఇక్కడే జరిపించేస్తే తర్వాత వీళ్ళు ఎటు వెళ్ళినా నాకు బాధ ఉండదు అంది. ఆమె మాట కాదనలేకపోయారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఎవరు వచ్చినా తనతో చెప్పకుండా మెయిన్ గేట్ తెరవద్దని నౌకరులను శాసించాడు కోసలరావు. ఏరా గణేశ, కోసలరావు మీద నీ అభిప్రాయం ఏమిటి? చేస్తున్న టిఫిన్ ఆపి సార్జెంట్ గణేష్ వంక చూస్తూ అడిగాడు ఏసీపీ నవీన్ పాండే. సాయంకాల సమయం. ఇద్దరూ అప్పుడు ఖరీదైన రెస్టారెంట్లో ఉన్నారు. ఒక పక్కగా చేతులు కట్టుకొని నిలబడున్నాడు గణేష్. ఏసీపీ ఎదురుగా కూర్చుని టిఫిన్ చేసేంత సాహసం అతడికి లేదు. ఆయన చేసి వెళ్ళాక తను తింటానని చెప్పి నిలబడే ఉన్నాడు. ఆయన ప్రశ్నకు బదులుగా అతడు చాలా ఇంటెలిజెంట్ సార్, వెరీ స్మార్ట్, అతడు నమ్మదగినవాడు, స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి అన్నాడు. ఏసీపీ నవీన్ పాండేకి అర్థం కాలేదు. ఎవరికి? మనకే. ఏరా, కాస్త అర్థమయ్యేలా చెప్పరా? ఎవరికి నమ్మదగినవాడు, ఎవరి స్నేహానికి ప్రాణమిస్తాడు అని అడిగాడు. నేను మాట్లాడింది విదుర్ కోణంలోంచి సార్. మన కోణంలో చెప్పు. మన కోణంలో అతను అర్థం కాడు సార్. కోసలరావు చాలా తెలివైనవాడు, మనకి సహకరించడు. నేరస్తుడికి సహకరిస్తున్నవాడు మనకి సహకరిస్తాడని ఎలా అనుకుంటారా? పోలీస్ పద్ధతిలో లోపల పడేసి కుమ్మించి నిజం చెప్పించాలంటే అతడి అరెస్టుకు తగిన కారణం కావాలి. అది మన వద్ద లేదు. ఓకే, పబ్లిక్లో మనం ఈ విషయాలు మాట్లాడుకోకూడదు. నేను మన కారులో వెయిట్ చేస్తుంటాను, త్వరగా టిఫిన్ చేసిరా అంటూ టిఫిన్ ముగించి కాఫీ తాగి బయటికి వెళ్ళిపోయాడు ఆయన. గణేష్ టిఫిన్ చేసి ఇద్దరు బిల్లు కట్టి బయటకు వచ్చేసరికి కారులో ఉన్నాడు నవీన్ పాండే. తను ఆయన పక్కన కూర్చుని డోర్ మూసాడు గణేష్. చెప్పరా, కోసలరావు నుంచి నిజాలు రాబట్టాలంటే ఏం చేయాలో విదుర్ మాన్వితలు అతడి రక్షణలోనే ఎక్కడో ఉన్నారు, నాకు తెలుసు అడిగాడు ఏసీపీ. మనకు తెలిసినా కోసలరావు నుంచి నిజాలు రాబట్టలేం సార్. మీకు విషయం చెప్పాలి సార్. ఇదే హైదరాబాద్లో మనకన్నా దీక్షగా విదుర్ కోసం గాలిస్తున్న వాళ్ళు ఉన్నారు సార్. మనమైతే విధులు కనపడగానే అరెస్ట్ చేస్తాం, వాళ్ళైతే అతన్ని చంపేస్తారు.
నువ్వు చెప్పేది మెడిక్యూర్ మెడికల్ కంపెనీ ఓనరు సర్వారాయుడు గురించేగా? ఆయన కొడుకు వివేక్ గురించి కూడా సార్. ఇందులో వాళ్ళ పాత్ర ఏమాత్రం ఉండొచ్చు సార్? సాధు జంతువైన పిల్లి కూడా గదిలో పెట్టి కొడితే ఎదురు తిరిగి కళ్ళు పీకేస్తుంది సార్. మీ రేంజీ అధికారులతో నిజాలు చెప్పడానికి జనం భయపడతారు, నోరు విప్పరు. అదే మా స్థాయి వాళ్ళం జనంలో కలిసిపోయినప్పుడు అసలు నిజాలు వినపడతాయి. నాకు తెలిసినంతవరకు విదురు హంతకునిగా మారడానికి 100% కారకులు ఆ తండ్రి కొడుకులే సార్. మృదంగ హత్యకు ముందు వరకు అతడి గురించి విదుర్ అతని గురించి మీరు స్టడీ చేసే ఉంటారు. చిన్న బ్యాడ్ రిమార్క్ కూడా లేని లైఫ్ అతనిది. హతురాలు మృదంగా అతడి స్నేహితురాలు అతడిని కలిసి హతురాలు మృదంగా అతడి స్నేహితురాలు కలిసి రీసెర్చ్ చేసిన వాళ్ళు. విదుర్ కనిపెట్టిన మెడిసిన్ ఫార్ములా వెనుక ఆమె కృషి కూడా ఉంది. అలాంటి స్నేహితురాలని బెజవాడ వచ్చి హోటల్ రూమ్లో రేప్ చేసి చంపాల్సిన అవసరం విదురికి లేనే లేదు. ఆ ఒక్క కారణం చాలు అతన్ని ఈ కేసులో ఇరికించాలని చెప్పటానికి. నాకు తెలుసు గణేష్, కానీ విదుర్ తప్పు చేస్తున్నాడు. చట్టం తనకు న్యాయం చేయలేదని చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని వరుస హత్యలతో తప్పు చేస్తున్నాడు. మరిన్ని హత్యలు జరగకుండా అతన్ని ఆపాలి, అతడికి న్యాయం జరిగేలా చేయాలి. అందుకేగా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఇంత దూరం వచ్చింది. మనం ఆపలేం సార్. పగ ప్రతీకారం అనేవి ఎంత తీవ్రమైనవో నాకు తెలుసు. ఆ తండ్రి కొడుకుల్ని విదురు చంపేస్తాడు. ఆ ప్రయత్నంలో ఇంకా చాలామంది లేచిపోవచ్చు. ఇక మనం ఆపలేనప్పుడు ఎందుకు ఇంత దూరం వచ్చినట్టు? వెనక్కి వెళ్ళిపోదామా బెజవాడ? విసుగ్గా అడిగాడు ఏసీపీ నవీన్ పాండే. నా ఉద్దేశం అది కాదు సార్ అన్నాడు గణేష్. మరేమిటి? ఇటు నుంచి వీలు కానప్పుడు అటు నుంచి నరుకు రమ్మన్నారు. మనం ఓసారి సర్వారాయణ్ణి కలవటం మంచిది సార్. ఉపయోగం ఉంటుందని నేను అనుకోను, అయినా కలవాలి తప్పదు. రేపు ఉదయం సర్వారాయణ్ణి వాళ్ళ ఆఫీస్లో కలుద్దాం. ఈ లోపల ఇక్కడ అధికారిని సంప్రదించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అంటూ కార్ స్టార్ట్ చేసి సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్ దిశగా దూకించాడు ఏసీపీ నవీన్ పాండే. గెస్ట్ హౌస్ రాత్రి బాగా పొద్దుపోయింది. దేదీప్యమానంగా బంగ్లాలో లైట్లు వెలుగుతున్నా నిశ్శబ్దంగా ఉంది అంతటా. అప్పుడప్పుడు చిన్నగా యువతుల నవ్వులు వినిపిస్తున్నాయి. మేడ మీద శోభనం గది సర్వశోభాయమానంగా పూలతో అలంకరించబడింది. పూల పాన్పు మీద కూర్చొని వధువు రాక కోసం ఎదురు చూస్తున్నాడు వరుడు విదుర్. అప్పటికే 10:30 గంటలు దాటిన సమయం. అంతలో పాల గ్లాసులో గదిలో ప్రవేశించింది మాన్విత. వెనకే తలుపులు మూయబడ్డాయి. సిగ్గుల మొగ్గలు పోతూ కాసేపు అక్కడే నిలబడిపోయింది. చక్కని జరీ ఎర్రంచు తెల్లచీర, జాకెట్ ధరించి, జడలో మల్లెలు, చేతుల నిండుగా గాజులు, కాలి పట్టీలు, వాటి మీద బంగారు నగలతో పుత్తడి బొమ్మలా మెరిసిపోతున్న మాన్వితను, ఆ అందాలను కన్నార్పకుండా కాసేపు అలా చూస్తుండిపోయాడు విదుర్. ఆమె సిగ్గుతో తడబడుతూ ముందుకు రాలేక అక్కడే నిలబడిపోగా చిన్నగా లేచి దగ్గరికి వెళ్ళి ఆమెను పాన్పు వద్దకు తీసుకొచ్చాడు విదుర్. పాల గ్లాస్ పక్కన పెట్టి వంగి అతడి పాదాలకు నమస్కరిస్తూ, నన్ను ఆశీర్వదించండి అంది. అరే ఏమిటిది, మనలో మనకి ఇవన్నీ అవసరమా అంటూ ఆమె భుజాలు అందుకుని లేపాడు. ఇది సంప్రదాయం అండి, మీరు నన్ను ఆశీర్వదించాలి అంది సిగ్గుపడుతూ. సరే ఆశీర్వదించాగా, కానీ నువ్వు ఇలా అండి పొండి అంటూ మర్యాద ఇవ్వటం నాకు నచ్చలేదు. ఎప్పట్లా అరే ఓహే అనే పిలువే. వీలు కాదండి. ఎందుకండి? ఇప్పుడు నేను మీ భార్యను కదా, నేనే మీకు మర్యాద ఇవ్వకపోతే బయట వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇక్కడి నుంచి ఇలాగే పిలుస్తాను అంది మాన్విత. పిలు, అందరి ముందు అలా, కానీ ఏకాంతంలో మాత్రం నేను ఏమే అంటాను, నువ్వు ఏరా అను. ఓకే సరేలేరా, ఇప్పుడు నచ్చావు అంటూ కౌగిట బంధించేస్తూ ఇద్దరు ముచ్చటగా నవ్వుకున్నారు. ఏయ్, నీ అందం మతిపోగొడుతోంది చెవిలో గొణిగాడు. ఉన్నట్టుండి అతడి గుండెల్లో తలదాచుకుని చిన్నగా వెక్కి ఏడ్చేసింది మాన్విత. విదురుకి అర్థం కాలేదు. లాలనగా ఆమె ముఖం పైకెత్తి కళ్ళలోకి చూశాడు. ఏమైంది ఈ ఆనంద సమయంలో కన్నీరేమిటి అని అడిగాడు. ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. నాకు తాళిభాగ్యం ఇచ్చి నా దైవం అయ్యావు విదుర్. జన్మలకి నీ భార్యగానే నీతోనే ఉండాలి, అదే ఆశ అంది. లేత గులాబీ రంగులో తేనెలూరే ఆమె అధరాలను అలోకగా ముద్దాడి మృదుమధురంగా నవ్వాడు విదుర్.
మనది జన్మజన్మల బంధం, అందుకే మళ్ళీ కలుసుకున్నాం. ఆలోచించు, అస్సలు పరిచయమే లేని మనం విచిత్రమైన పరిస్థితిలో కలుసుకోవటం ఏమిటి, ఇలా పెళ్లి చేసుకోవటం ఏమిటి, ఇది గత జన్మ బంధం కాదంటావా అన్నాడు విదుర్. అవునన్నట్టు తల ఊపింది మాన్విత. కళ్ళు తుడుచుకుంది. నిజం చెప్పు, మీ అమ్మ నాన్న గుర్తొచ్చారు కదూ? బెడ్ మీద కూర్చుని ఆమెను పక్కన కూర్చోబెట్టుకుంటూ అడిగాడు. అవునన్నట్టు తల ఊపింది. వాళ్ళు మంచివాళ్ళు కాకపోవచ్చు, కానీ జన్మనిచ్చిన వాళ్ళు. నా పెళ్లి చూసే అదృష్టం వాళ్ళకి లేకుండా పోయింది. అమ్మ గయ్యాళి, తను ఎలాగోలా బతికేస్తుంది. పాపం నాన్న తిండికి మందుకి ఇబ్బంది పడతాడు. విసుక్కునో కసురుకునో నెలలా 2-3 వేలు ఇచ్చేదాన్ని. ఇక ఇవ్వలేను అంది బాధగా. ఆమె మనసు అర్థమై మురిపెంగా చూశాడు. దీనికి ఎందుకు ఇంత బాధపడతావు? వాళ్ళిద్దరి అడ్రస్లు నాకు ఇవ్వు, చెరో 2 లక్షలు పంపిద్దాం. రహస్యంగా వాళ్ళకి అందేలా ఏర్పాటు గోసలరావు చేస్తాడు. నిజంగా వీలవుతుందా? పోలీసులకు తెలిస్తే మనకి రిస్క్ కదా అంది మాన్విత. తెలియకుండానే అందేలా చేస్తాడు. ఇక ఈ విషయం మొదలై పాల గ్లాస్ తెచ్చావు, అన్నీ నువ్వే తాగేస్తావా, నాకు కూడా ఇస్తావా అన్నాడు విదుర్. నువ్వు ముందుగా తాగి మిగిలింది నాకు ఇవ్వు అంటూ పాల గ్లాస్ అందించింది మాన్విత. గ్లాసు పాలు సగం పంచుకు తాగారు. స్వీట్స్ తింటావా అంటూ లడ్డు అందించబోయింది మాన్విత. ఇప్పుడు నీకన్నా తీయగా లోకంలో ఏది నాకు కనిపించదు, ఐ లవ్ యూ అంటూ ఆ మెదగాల మీద దాడి చేశాడు. చేయి చాపి లైట్ ఆర్పింది మాన్విత. అంతే, ఇద్దరు బిగికవుగిట బెడ్ మీదకు వాలిపోయారు. లేదు డాడీ, ఆ విదురు ఇటు హైదరాబాద్ వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. వాడి ల్యాబ్ దగ్గర, ఫ్లాట్ దగ్గర, ఫ్రెండ్స్ ఇళ్ల దగ్గర, అన్ని చోట్ల మన మనుషులు అప్రమత్తంగా ఉన్నారు. సిటీలోనూ గాలిస్తున్నారు. ఎక్కడా వాడి జాడ లేదు. నో డౌట్ వాడు ఇంకా ఇటు రాలేదు. నమ్మకంగా చెప్తున్న కొడుకు మాటలు విని కోపంతో మండిపడ్డాడు సర్వారాయుడు. నీకు ఒళ్ళు పెరిగింది కానీ కొంచెం కూడా బుర్ర పెరిగినట్లేదురా. అందుకే ఏం చేసినా అడ్డగోలుగా చేసేసి అంతా ఓకే అనుకుంటావు. వాడు ఇంకా ఇక్కడికి రాకుండా ఏ దేశం వెళ్ళాడని నీ ఉద్దేశం? నాకు తెలియకడుగుతా, పగబట్టిన పాము ప్రత్యర్థుల మీదకి రాకుండా అడవుల్లోకి పారిపోతుందా? లేక వచ్చినవాడు నేను వచ్చేసాను అంటూ నీకు మెసేజ్ ఇస్తాడనుకున్నావా? బ్లడీ ఫూల్. వాడి పాటికి సిటీలో ఎక్కడో రహస్యంగా సెటిల్ అయిపోయే ఉంటాడు. వాడు హఠాత్తుగా మన మీద విరుచుకుపడేలోపు కనిపెట్టి మనమే ముందు వాడిని చంపేయాలి. వాడి చావు అతిదారుణంగా ఉండాలి. అర్థమైందా? మన వాళ్ళని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాడి కోసం గాలించమని చెప్పు. విదురుకి సంబంధించి ప్రతి ఒక్కరి మీద నిఘా ఉంచు. అనుమానం వస్తే చాలు ఆ ప్రాంతమంతా గాలించి కలుగులో ఎలుకని చంపినట్టు చంపమను. నువ్వు మాత్రం ఒంటరిగా బయట తిరగమాకు. బీ కేర్ఫుల్ అంటూ కొడుకును హెచ్చరించాడు సర్వారాయుడు. అది ఉదయం సమయం. తండ్రి కొడుకులు ఇద్దరూ ఆఫీస్లోని సర్వారాయుడి ఛాంబర్లో ఉన్నారు. తండ్రి మాటలు వివేక్కి అంతగా రుచించలేదు. డాడీ, మనం అన్వేషించే కన్నా కలుగులోని ఎలుకను బయటకు రప్పించే మార్గం ఆలోచిస్తే బెటర్ కదా అని అడిగాడు. అవును బెటరే, కానీ అది కలుగులో ఉన్నంతవరకే ఎలుక. బయటకు వస్తే పులి. దాని దెబ్బ మనం తట్టుకోలేం. బెజవాడలో ఏం జరిగిందో తెలిసి కూడా ఇలా వెధవ ప్రయోగాలు చేసి ఆలోచన చేయకు. చెప్పింది చెయ్యి చాలు కసురుకున్నాడు సర్వారాయుడు. మనసులో తండ్రి మీద విసుక్కుంటూనే అక్కడి నుంచి నిష్క్రమించాడు వివేక్. కొడుకు వెళ్ళగానే ఫైల్ ముందుకు లాక్కుని కూర్చున్నాడు సర్వారాయుడు. అంతలో ఆఫీస్లోనికి వచ్చి చెప్పాడు, బయట ఏసీపీ నవీన్ పాండే వెయిట్ చేస్తున్నారని. సర్వారాయుడు ఊహించని పరిణామం ఇది. గతంలో నవీన్ పాండే హైదరాబాద్లో పనిచేసినప్పుడు ఆయనతో కొంత పరిచయం ఉంది. డ్యూటీలో ఆయన చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తాడని తెలుసు. ఎవరి మాట వినడు. ఇంతవరకు తను కానీ తన కొడుకు వివేక్ కానీ బెజవాడ పోలీసు దృష్టిలో లేరు. ఓ పక్క హైదరాబాద్ చేరి ఉంటాడని విదురు విషయంగా తాము గాబరా చెందుతున్న సమయంలో పిడుగుపాట్ల ఏసీపీ రాక సర్వారాయుడిని ఒకంత కలవరపాటుకు గురి చేసింది. విదుర్ని వెతుకులాడుతూ ఏసీపీ ఇంత దూరం వచ్చాడా? ఈ విషయంలో తన సహకారం ఆశిస్తున్నాడా? లేక విదుర్ కేసులో తమ ప్రమేయం గురించి అలా తీయటానికి వచ్చాడా? అరెస్ట్ కోసం వచ్చాడా? అంత సీన్ ఉండకపోవచ్చు. సమయానికి వివేక్ బయటికి వెళ్ళిపోవటం మంచిదైంది. లేకపోతే ఒకటికి మరొకటి చెప్పి ఏసీపీకి అనవసరమైన డౌట్లు క్రియేట్ చేసేవాడు. ఏది ఏమైనా ఏసీపీ స్థాయి పోలీస్ అధికారిని కలవకుండా వెనక్కి పంపించడం తమకే మంచిది కాదు. అందుకే ఆయన లోనికి పంపించమన్నాడు ప్యూన్తో. 2 నిమిషాల తర్వాత ఏసీపీతో పాటు సార్జెంట్ గణేష్ కూడా లోపలికి వచ్చారు.
చేతిలో ఫైల్ మూసి పక్కన పెట్టి మర్యాదపూర్వకంగా లేచి నిలబడుతూ, రండి ఏసీపీ సార్, రండి రండి అంటూ ముఖం నిండా నవ్వు పులుముకుంటూ నవీన్ పాండేతో కరచాలనం చేశాడు సర్వారాయుడు. చాలా రోజుల తర్వాత మీరు నన్ను గుర్తించుకుని మా ఆఫీస్ వరకు రావటం చాలా సంతోషంగా ఉంది. కూర్చోండి సార్, ప్లీజ్ సిట్ డౌన్ అంటూ ఎదురుగా సీట్ చూపించాడు సర్వారాయుడు. థ్యాంక్ యూ మిస్టర్ సర్వారాయుడు, మీరు ఇంకా నన్ను గుర్తుంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ కూర్చున్నాడు ఆయన. వెనకే ఎప్పట్లా చేతులు కట్టుకుని నిలబడ్డాడు గణేష్. అనుకోకుండా వచ్చారు, ఏం తీసుకుంటారు? కూల్, హాట్? సారీ అంటూ తిరస్కరించాడు ఏసీపీ నవీన్ పాండే. నేను ఇప్పుడు మర్యాదల కోసం రాలేదు సర్వారాయుడు గారు, మీతో మాట్లాడడానికి వచ్చాను. కొన్ని సందేహాల నివృత్తి కోసం వచ్చాను. మీ అమూల్యమైన సమయంలో ఒక అర్ధగంట మా కోసం స్పేర్ చేయాలి అన్నాడు శాంతంగా. ఇబ్బందిగా చూశాడు సర్వారాయుడు. ఏసీపీ సార్, సాధారణంగా అపాయింట్మెంట్ ముందుగా తీసుకొని వ్యక్తుల్ని నేను కలవను. మీరు అర్ధగంట సమయం అడుగుతున్నారు. బెజవాడ నుంచి ఇంత దూరం వచ్చారు, మిమ్మల్ని నిరాశపరచలేను. ఓకే సార్, చెప్పండి, ఏం పని మీద వచ్చారు? నా హెల్ప్ ఏమన్నా మీకు అవసరమా? ష్యూర్, ఏది దాచకుండా మీరు నా సందేహాలు తీరిస్తే చాలు, హెల్ప్ చేసినట్టే. నాకు అర్థం కావటం లేదు సార్, మీ సందేహాలకు నాకు ఏమిటి సంబంధం? నేను మాత్రమే తీర్చగలనని ఎలా అనుకున్నారు? యక్షుడి ప్రశ్నలకు ఒక ధర్మరాజు మాత్రమే సమాధానం చెప్పగలిగాడు. అతని సోదరులు ఎవరూ చెప్పలేకపోయారు. అలానే కొన్ని ప్రశ్నలకు కొందరి వద్ద మాత్రమే సమాధానాలు ఉంటాయి. నాకు మీ వద్ద దొరుకుతాయని ఆశ అన్నాడు ఏసీపీ నవీన్ పాండే. ఓకే, నాకు తెలిస్తే తప్పకుండా చెప్తాను, అడగండి. వెల్, మీ అబ్బాయి వివేక్ కదూ? ఎస్. మీకు విధులు తెలుసు అనుకుంటాను. తెలుసునా? మీకు అడిగేది ఏ విధుల గురించి? దేశంలో ఆ పేరుతో ఉన్న వాళ్ళ గురించి అడగటం లేదు సార్. మృదంగా హత్య కేసుతో నిందితుడు విధుల గురించి. ఓ, అర్థమైంది సార్. నోటోరియస్ క్రిమినల్, పోలీసులకు మోస్ట్ వాంటెడ్ పర్సన్ విధుల విషయంగా మీరు ఎంక్వైరీకి వచ్చినట్టు అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు చెప్తాను. విదుర్తో మాకు పరిచయం ఉంది చెప్పాడు సర్వారాయుడు. గుడ్, మీ అబ్బాయి వివేక్ విదుర్ ఇద్దరు ఫ్రెండ్స్ని విన్నాను, నిజమేనా? కోర్స్, ఒకప్పుడు ఇద్దరు స్నేహితులు, ఇప్పుడు కాదు. హంతకుడితో స్నేహం ఏమిటి సార్? దేశానికి ఎంతో ఉపయోగపడాలనుకుంటున్నాం. కాదు, హంతకుడితో స్నేహం ఏమిటి సార్? దేశానికి ఎంతో ఉపయోగపడతాడనుకున్నాం. అలాంటి వాడు ఫూలిష్గా ఒక అమ్మాయిని హత్య చేసి చివరికి హంతకుడిగా మారి లైఫ్ని పాడు చేసుకున్నాడు. అతడిని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. రాను మనుషుల్ని నమ్మలేకపోతున్నాం సార్. ఎవరు ఎప్పుడెలా మారిపోతారో తెలియడం లేదు అన్నాడు ఎంతో బాధపడిపోతూ సర్వారాయుడు. దట్స్ రైట్, మనుషుల్ని చూసి మనసు అంచనా వేయటం ఈ రోజుల్లో చాలా కష్టం కదా. విదుర్ లాంటి మేధావి హత్యలు చేయటం చాలా దారుణం. లవ్ ఫెయిల్యూర్ కేసుల్లో ఇలాంటి హింసాత్మక సంఘటనలు, హత్యలు పెరిగిపోతున్నాయి. పోలీసులు వీటిని అరికట్టాలి. షూర్, మా వాళ్ళు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. అన్నట్టు ఫిబ్రవరి 9వ తేదీన మృదంగా హత్య జరిగింది. అదే తేదీన అంతకుముందు రోజు కూడా మీ అబ్బాయి వివేక్ కూడా బెజవాడలో ఉన్నాడని తెలిసింది, కరెక్టేనా అడిగాడు ఏసీపీ. సడన్గా గుండెల్లో పెద్ద గాయపడినట్టయింది సర్వారాయుడికి. ఎదురు చూడని ప్రశ్న ఇది. కొంచెం కంగారు పుట్టించినా సర్దుకుంటూ పొడిగా దగ్గి నవ్వాడు. సార్, మీరే ఉద్దేశంతో నా కొడుకును ఇందులోకి లాగుతున్నారో అర్థం కావటం లేదు. ఏదో చెప్పబోతుంటే వారించాడు ఏసీపీ నవీన్ పాండే. సారీ సర్వారాయుడు గారు, మేము మీ అబ్బాయిని లాగటం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాం. సే ఎస్ ఆర్ నో, దట్స్ ఆల్. ఎస్ ఏసీపీ సార్, మాది పేరున్న మెడికల్ కంపెనీ. మా కంపెనీ పనుల మీద తిరుగుతూనే ఉంటాం. మీరు అంటున్నట్టు ఒకవేళ మా వాడు ఆ టైంలో బెజవాడలో ఉన్నాడేమో, నాకైతే గుర్తులేదు. గుర్తొస్తే చెప్పండి. ఆ టైంలో యూసఫ్ అనే మీ మనిషి కూడా వివేక్తో ఉన్నాడని తెలిసింది. అదే యూసఫ్ తర్వాత కుంచనపల్లి వద్ద దారుణంగా హత్యకు గురయ్యాడు. లేదు, యూసఫ్ మా మనిషి కాదు, వాడెవడో కూడా మాకు తెలియదు అన్నాడు సర్వారాయుడు. అంటే బెజవాడకు చెందిన రౌడీ షీటర్ భాష, వాడి మనుషులు, వాళ్ళు కూడా మీకు తెలియదని అనుకోవాలా అన్నాడు ఏసీపీ నవీన్ పాండే. ఎస్, తెలీదు. ఆడవాళ్ళు తెలీదు. అసలు వాళ్ళు ముఖాలు కూడా మాకు తెలియదు సార్. మీరు విన్నది ఏదో రాంగ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది చెప్పాడు సర్వారాయుడు.
కావచ్చు. అలా ఎందుకు చెప్పాడో భాషకు తెలియాలి. వాడేం చెప్పాడంటే కాలువలో దూకిన విదుర్ చనిపోయినట్టు పోలీసులు భావించినా మీకు నమ్మకం లేదని వాడిని గాలించి చూడమని మీరు డబ్బిచ్చారని, విదుర్ని గుర్తుపట్టడం కోసం మీరే యూసఫ్ని ఇక్కడి నుంచి బెజవాడ పంపించారని ఇంకా చాలా చెప్పాడు. సో మీ మాటలను బట్టి చూస్తే అదంతా అబద్ధమని అనుకోవాలి, అంతేనా? ఎస్, పచ్చి అబద్ధం. మీ మాటలు వింటుంటే మా మీద దారుణమైన కుట్ర ఏదో జరుగుతుందనిపిస్తోంది అన్నాడు సర్వారాయుడు. డోంట్ వరీ, కుట్రను ఛేదించే ప్రయత్నంలో మేమున్నాం. అది సరే సర్వారాయుడు గారు, విదురుకి సంబంధించిన కేసు మీద మీకెందుకు ప్రత్యేకమైన ఇంట్రెస్టు? నో, అలాంటిదేమీ లేదనే అనుకుందాం. మరి ఈ కేసు ఫైనల్ హియరింగ్కి వచ్చినప్పుడు వరుసగా 4-5 రోజులు మీ తండ్రి కొడుకులు బెజవాడలోనే ఉండి రోజు మినహాయించి మిగిలిన అన్ని రోజులు మీరు కోర్టుకు అటెండ్ అయినట్టు మాకు సమాచారం ఉంది. అది కూడా అబద్ధం అంటారా? ఎంత కూల్గా అడిగినా ఏసీపీ నవీన్ పాండే మాటలు సర్వారాయుడిని కొద్ది క్షణాలు దిగ్భ్రాంతికి లోంచేశాయి. ఈ కేసు విషయంలో ఏసీపీ చాలా లోతుగా స్టడీ చేశాడని ఆయన మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. గొంతులో పచ్చి వెలకపండు అడ్డం పడినట్టుగా వెంటనే మాట పెగలేదు అతనికి. అయితే అంత సులువుగా మాటలకు దొరికే మనిషి కాదు సర్వారాయుడు. తన కలవరపాటును కప్పిపుచ్చుకోవడానికి ఫక్కున నవ్వేశాడు. ఏసీపీ సార్, దానికేమీ ప్రత్యేకతను ఆపాదించకండి. ఆ టైంలో వేరే పనుల మీద బెజవాడలో ఉండాల్సి వచ్చింది. అదే టైంలో ఈ కేసు కూడా హీరింగ్కి వచ్చింది. విదుర్ తెలిసిన యువకుడు, పైగా దేశంలో సంచలనం రేపిన కేసు కాబట్టి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ నాలుగు నాళ్ళు కోర్టుకెళ్ళిన మాట నిజమే. వాస్తవానికి ఆ కేసుతో కానీ విదుర్తో కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు. అందుకే దీనికి ఏ ప్రత్యేకతను ఆపాదించవద్దని కోరుతున్నాను అన్నాడు. వెరీ గుడ్, మీరు నిజమే చెప్తున్నారని నమ్ముతున్నాను. మరో ముఖ్యమైన ప్రశ్న. విదుర్ కనిపెట్టిన మెడిసిన్ తాలూకు ఫార్ములా మూలంగా మీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, ఆ ఫార్ములాని సొంతం చేసుకోవడానికి మీరు చాలా డబ్బు ఆఫర్ చేశారని. ఎస్, యు ఆర్ కరెక్ట్ సార్, మీరు విన్నది నిజమే అంటూ మధ్యలోనే అడ్డు తగిలాడు సర్వారాయుడు. విదుర్ ఆశయం మంచిదే, హర్షించదగ్గది. అందరికీ అందుబాటు ధరలో తన మందు దేశ ప్రజలకు, అశేష మానవాళికి ఉపయోగపడాలన్నది అతడి ఉద్దేశం. మాకు మెడిసిన్ తయారీ కంపెనీ ఉంది. అన్ని యూనిట్లకు అధునాతన మిషనరీ ఉంది. మా మెడిక్యూర్ నుంచి మార్కెట్ అవుతున్న మందులకు మంచి గిరాకీ ఉంది. మార్కెటింగ్కి చక్కటి నెట్వర్క్ ఉంది. అందుకే అతడి ఆశయానికి మా తోడ్పాటు అందించాలన్న మంచి మనసుతో మేము ఆ ఫార్ములాని అడిగిన మాట వాస్తవం. కానీ మేం ఇవ్వజూపిన అమౌంట్ ఆఫర్ కానీ పర్సంటేజీ కానీ అతడికి నచ్చలేదు. సాధారణంగా ఉన్నతమైన ఆశయాలు గలవాళ్ళు డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వరు. కానీ విదుర్ అందుకు భిన్నం. మా ఆఫర్కి 5 అధికం సొమ్ము అడిగాడు. మెడిసిన్ ఖరీదు మాత్రం చవకగా ఉండాలంటాడు. సో ఇది లాభసాటి బేరం కాదనుకుని వదులుకున్నాం. దట్స్ ఆల్. ఇంతకు మించి అభిప్రాయ భేదాలు మరోటో ఏమీ లేవు. మా అబ్బాయి ఫ్రెండ్గా ఇప్పటికీ నాకు విదుర్ పట్ల అభిమానం ఉంది అంటూ వివరించాడు. సర్వారాయుడి మాటల్లో నిజం పాళ్ళెంత అనేది ఏసీపీ తన మనసులోనే విశ్లేషించుకుంటున్నాడు. పైకి మాత్రం కూల్గా వింటూ కూర్చున్నాడు. అతను చెప్పటం పూర్తి కాగానే ఉన్నట్టుండి లేచాడు. వెల్ మిస్టర్ సర్వారాయుడు, ఇంతసేపు మా ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పినందుకు థ్యాంక్స్. ఇక విసిగించను. చివరిగా 2 ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి చాలు అన్నాడు ఏసీపీ. షూర్, అడగండి అన్నాడు సర్వారాయుడు. విదుర్ బెజవాడ నుంచి 2 రోజుల క్రితమే ఇక్కడ హైదరాబాద్ చేరుకున్నాడని మా అనుమానం. అలా వచ్చిన విదుర్ ప్రస్తుతం ఎవరి ఆశ్రయంలో ఉండే అవకాశం ఉంది? స్థానికంగా ఎవరి షెల్టర్లో ఉండొచ్చు? చెప్పలేం. తడుముకోకుండా వెంటనే బదిలిచ్చాడు సర్వారాయుడు. తను లేచి యువతలకు వస్తూ, బంధువర్గం గురించి తెలియదు కానీ విదుర్కి ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో ఎవరైనా షెల్టర్ ఇవ్వచ్చు. అలాంటి ఒకరిద్దరి పేర్లు చెప్పగలరా? అలా చూస్తే నా కొడుకు వివేక్ కూడా విదుర్ ఫ్రెండే. మేము షెల్టర్ ఇచ్చామని చెప్పగలనా? కష్టం సార్. పేర్లు తెలిసినా వాళ్ళ అడ్రస్సులు నాకు తెలియదు.
ఓకే. నా రెండో ప్రశ్న. విదుర్ హిట్ లిస్ట్‌లో కొందరు హైదరాబాద్‌లో ఉన్నారు. అయితే అతను ఇక్కడికి చేరుకున్నాడు. వాళ్ళు ఎవరై ఉండొచ్చు? విదుర్ టార్గెట్ ఎవరు? మీరేమన్నా హింట్ ఇవ్వగలరా? నిశితంగా చూస్తూ తన చివరి ప్రశ్న సంధించాడు ఏసీపీ. అప్పుడు కూడా సర్వారాయుడు ఎక్కడా తడబడలేదు. తనకేమీ తెలియదన్నట్టుగా భుజాలెగరేశాడు. సారీ, విదుర్ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి అంతగా నాకు తెలీదు. సో నా దృష్టిలో అలాంటి వారెవరూ లేరు అన్నాడు సర్వారాయుడు. తల పంకించాడు ఏసీపీ. సో థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ సర్వారాయుడు. ఇంతసేపు ఓపికగా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. సెలవు అంటూ నమస్కరించి చకచకా డోర్ వైపు అడుగులేశాడు. ఆయన్ని అనుసరించాడు సార్జెంట్ గణేష్. ఇది సర్వారాయుడికి నచ్చలేదు. తను చెప్పిన ప్రతి సమాధానాన్ని ఓపికగా ఉండడమే కానీ ఎక్కడా తనను క్రాస్ చేయకపోవటం అతన్ని నిరాశపరిచింది. పైగా ఆయన మాటల్లో ఎక్కడా తన మనసులో ఏముందో చిన్న క్లూ కూడా లభించకపోవటంతో ఒకంత అసహనానికి లోనయ్యాడు. దాంతో ఏసీపీ సార్, ప్రశ్నలన్నీ నాకు వదిలేసి జవాబులు మీరు పట్టుకుపోతే అర్థమేమిటి? మీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియాలిగా అని అడిగాడు వెనక నుంచి. డోర్ మీద చేయి వేయబోతూ ఆగి చివ్వున వెనుతిరిగి చూశాడు నవీన్ పాండే. విదుర్ నుంచి కొందరైనా కాపాడాలనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చాను. బట్ మీకు మా అవసరం లేదని అర్థమైంది. మీ జవాబుల్లో నిజాయితీ ఉంటే మీరు సేఫ్, అదర్వైజ్ అంటూ భుజాలెగరేశాడు. థ్యాంక్ యూ అంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆయన మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ చాలాసేపు అక్కడే నిలబడిపోయాడు సర్వారాయుడు. బళ్ళును తెల్లవారేసరికి విదుర్ మాన్విత దంపతులు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ వదిలి మెదక్ రూట్లో చాలా దూరం వచ్చేసింది. అటు నుంచి మహారాష్ట్రలో ప్రవేశించి దక్షిణంగా కర్ణాటక వైపు వారి ప్రయాణం. త్వరగా ఆంధ్ర సరిహద్దు దాటాలని ఆ రూటు ఎంచుకున్నారు. శోభనం రాత్రి మధురగా గడిచిపోయింది ఇద్దరికి. తల్లి తులసమ్మ కోరిక తీరింది. నూతన దంపతులకు రాత్రంతా నిద్రలేదు. అలాగని కర్తవ్యాన్ని మర్చిపోయే మనిషి కాదు విదుర్. తెల్లవారుజాము 4 గంటలకే వెళ్ళి కోసలరావుని నిద్రలేపాడు. భవిష్య ప్రణాళిక గురించి మిత్రులిద్దరూ కాసేపు చర్చించుకున్నారు. ఈ లోపల ఇంట్లో అంతా నిద్రలేచిపోయారు. విదుర్ మాన్వితలు స్నానాలు ముగించి త్వరగా ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈసారి తన వేషాన్ని ముస్లిం యువకునిగా మార్చుకున్నాడు విదుర్. చామన ఛాయ రంగులో నల్లగా ఒత్తుగా గడ్డం మీసాలు నల్ల కళ్ళజోడు సాంప్రదాయ ముస్లిం దుస్తుల్లో అచ్చం ముస్లిం యువకుడిలా ఉండగా మాన్విత ముఖం తెలియకుండా చీరపైన నల్లటి బురకా ధరించింది. తమ ఖర్చులకు 50,000 రూపాయలు మాత్రం దగ్గరుంచుకొని తమ వద్ద ఉన్న మిగిలిన 40 లక్షల పైగా సొమ్ముని కోసలరావుకి అప్పగించేశాడు విదుర్. ఎందుకైనా మంచిదని తన క్రెడిట్ కార్డులు 2 విదుర్కి ఇచ్చాడు కోసలరావు. అలాగే బెజవాడలోని మాన్విత తల్లిదండ్రులకు చెరో 2 లక్షలు అందజేయడానికి మాన్విత నుంచి వారి అడ్రస్సులు కూడా తీసుకున్నాడు. వేషాలు మార్చినంత సులువుగా ఓన్ డ్రైవింగ్ సాధ్యం కాదు. ఎక్కడన్నా పోలీసులు కారాపి డ్రైవింగ్ లైసెన్సు, సీ బుక్ లాంటివి అడిగితే చిక్కుల్లో పడాలి. అందుకే నమ్మకమైన డ్రైవర్ని ఏర్పాటు చేశాడు కోసలరావు. తమ కార్ ట్రావెలింగ్ ఏజెన్సీ నుంచి మంచి కండిషన్లో ఉన్న ఫోర్డ్ ఐకాన్ కారును ఏర్పాటు చేశాడు. డ్రైవర్ పేరు యాదగిరి. వయసు 65 సంవత్సరాలు. చాలా మంచివాడు. అతడి సర్వీస్లో ఇంతవరకు చిన్న యాక్సిడెంట్ కూడా జరగడు. మోస్ట్ సీనియర్ డ్రైవర్. ప్రయాణాల్లో రికార్డులన్నీ చాలా భద్రంగా ఉంచుకుంటాడు. రాత్రి కారు తీసుకొచ్చి తను ఇక్కడే ఉండిపోయాడు. అతను ఆల్ ఇండియా పర్మిట్ గల కారు అది. 5:30 గంటలకు లగేజీ కారు డిక్కీలోకి చేర్చబడింది. దంపతులు తులసమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. కన్నీటితో కొడుకు కోడల్ని సాగనంపింది ఆవిడ. తల్లికి ధైర్యం చెప్పాడు విదుర్. కోసలరావు భార్య బాసుర, పాప మైసమ్మ, గోపయ్య అందరి వద్ద సెలవు తీసుకుంది మాన్విత. సుగుణాలు రాసైన కోడల్ని వదలలేక తులసమ్మ బాధపడుతుంటే అంతా ఓదార్చారు. సరిగ్గా 5:30 గంటలకి మాన్విత విదుర్లు కారు వెనుక సీట్లో కూర్చుని డోర్ మూశారు. బాసుర ఎదురు పడుతుండగా కారును ముందుకు పోనిచ్చాడు డ్రైవర్ యాదగిరి. ఆ కారు కనుమరుగు కాగానే తాము కూడా ఇంటికి బయలుదేరారు కోసలరావు దంపతులు. గెస్ట్ హౌస్లో వివాహం జరిగిన సూచనలేమీ కనిపించకుండా అంతా ఎప్పట్లా మార్చేయమని చెప్పి తులసమ్మను వెంట తీసుకుని వాళ్ళంతా వెళ్ళిపోయారు. యజమాని ఆర్డర్ ప్రకారం గెస్ట్ హౌస్ని శుభ్రం చేయటంలో మునిగిపోయారు నౌకర్లంతా. అక్కడ మెదక్ రూట్లో వెళుతున్న మాన్విత విదుర్లు రాత్రంతా నిద్రలేమి వలన ఒకరి పక్కన ఒకరి గాఢ నిద్రలోకి చేరుకున్నారు. డ్రైవర్ యాదగిరి ఆంధ్ర సరిహద్దు దాటి కారును మహారాష్ట్రలోకి పోనిచ్చాడు. ఉత్తర దిక్కుగా కళ్ళు మిరుమిట్లు గలుపుతూ ఉతటెల్లిత ఒకటి ప్రకాశించింది.
ఆ వెనుకే గుండెలు జలధరింపజేసే ఉరుము శబ్దంతో దిక్కులు పిక్కటిల్లాయి. తూర్పు దిక్కు నుంచి వీచిన బలమైన గాలి తెర ఒక్క పెట్టున వచ్చి ఆశ్రమ ప్రాంతాల్లోని వృక్షశాఖల్ని జవజవలాడించింది. ఆకాశ మార్గాన్ని మూసేసిన నల్లని వాన మబ్బులు ఏ క్షణాల్లోనైనా బలమైన వాన రాకడను సూచిస్తున్నాయి. ధారవాడ జిల్లాను అనుసరించి చుట్టుపక్కల వర్షం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఉదయమే వాతావరణ శాఖ తెలియజేసింది. ఆచార్యదేవ, వాతావరణం బొత్తిగా బాగున్నట్టు లేదు. ఇవాళకి మీ ప్రవచనాలని రద్దు చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి. బలమైన ఈదురుగాలతో పెద్ద వాన పడే సూచనలను గుప్పిస్తున్నాయి. ఆచార్య అగ్నివేష్ సిద్ధప్ప స్వామి ఆశ్రమంలోకి వస్తూ ఆయన ప్రేశిష్యుడు చింతామణి భరద్వాజుడు సవినయంగా మనవి చేసుకున్నాడు. అది కర్ణాటకలోని ధారవాడ దగ్గరలోని ఆయుర్వేద చికిత్సాలయ ప్రాంగణం. సాయినాథుని ఆలయ ప్రాంతం పక్కనే ఉన్న తన ఆశ్రమ కుటీరంలో ఆలయ మండపానికి బయలుదేరబోతున్నాడు ఆచార్యుడు. ఈరోజు మబ్బుల కారణంగా 6 గంటలకే చీకట్లు ముసురుకున్నాయి. ఆ ప్రాంతమంతా విద్యుత్ దీపకాంతులతో పట్టపగల్లా ఉంది. ప్రతి గురువారం ఆచార్యుడి ప్రవచనాలు వినడానికి ఆశ్రమాల్లోని రోగులతో పాటు సాయి భక్తులు అనేక మంది సాయి మందిరానికి పక్కనే ఉన్న విశాలమైన మండపానికి చేరుకుంటారు. ఒక విధంగా అది అతి పెద్ద ఓపెన్ ఆడిటోరియం లాంటిది. మండపానికి బయలుదేరుతున్న ఆచార్యుడు శిష్యుని సలహా విని మందహాసం చేశాడు. చింతామణి, ఈరోజు బాబాకు ఇష్టమైన గురువారమని ఎంతో ఆశగా వచ్చే సాయి భక్తుల్ని నిరాశపరచగలవా? ఆనాడు షిర్డీలో అభయహస్తంతో తుఫానుని ఆపి తన మహిమ చాటిన కరుణామయుడు ఈనాడు ఆ మేఘాలను ఇటు రాకుండా ఆపలేడా? అంతా బాబా కృపా కటాక్షం. మన చేతుల్లో ఏముంది? నా పలుకులు ఆలకించి 4 మంచి విషయాలు తెలుసుకోవాలని మండపంలో నిరీక్షిస్తున్న నా ఆత్మబంధువుల్ని నిరాశపరచలేను. నీ డ్యూటీ నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించమాకు అన్నాడు ఆయన. పద వెళదాం అన్నాడు అంగరక మీద ఒక కావితుండు భుజాన వేసుకుంటూ. అయినా వదలలేదు శిష్యులు. చింతామణి భరద్వాజుడి వెనక నిలబడిన 2 శిష్యుల్లో ఒకరు ధైర్యం చేసి, అది కాదు గురుదేవా, బయట చలిగాలు వీస్తున్నాయి, మీ ఆరోగ్యం గురించే మా భయం అంటూ నచ్చజెప్పబోయాడు. నా ఆరోగ్యానికి ఏమిరా, చలిగాలు నన్నేం చేయగలవు? ఇప్పుడు పందెం వేసుకుందామా? మనందరం పోటీ పడి పరిగెడతాం. నన్ను దాటి వెళ్ళిన వాడికి చికిత్సాలయ ప్రధానాచార్యుడి పదవి ఇచ్చేస్తాను, సిద్ధమా? అంటూ ఆయన సవాల్ విసిరి చమత్కరించి నవ్వుతుంటే సిగ్గుతో ముఖాలు దించుకున్నారు శిష్యులు. గురుదేవా, మీతో పందెం వేయటం మేము నెగ్గటమునా? జాతి గుర్రం కూడా తమతో పరిగెత్తలేక చితికిలబడిందని గతంలో చాలాసార్లు నేను విని ఉన్నాను. పదండి స్వామి, మండపానికి పోదామంటూ దారి చూపించాడు చింతామణి భరద్వాజుడు. ఆశ్రమంలో కాలు బయటపెట్టగానే శిష్యులు చెప్పిన దాంట్లో ఒకంతైనా అబద్ధం లేదని గ్రహించాడు ఆచార్యుడు. ఆయన భుజం మీద తుండుగుడ్డను ఎగరేసుకెళ్ళి దూరంగా ఉన్న దానిమ్మ చెట్టు మీద పడేసింది గాలితెర. ఒక శిష్యుడు పరుగున వెళ్ళి దాన్ని తెచ్చి గురువుగారికి ఇచ్చాడు. కొన్ని వానచినుకులు మంచి ముత్యాలలా జారి అందరి ముఖాల మీద పడ్డాయి. గాలి విసురుకు వృక్షశాఖలు ఈలలు వేస్తున్నాయి. విరామం లేకుండా ఆకాశం పెళ్లి సందడిలా ఉంది. పరిస్థితి ఇలా ఉంటే ప్రసంగం సాగటం కష్టమని గ్రహించాడు ఆచార్యుడు. తుండు భుజం మీద వేసుకుని వడివడిగా బాబా ఆలయం వైపు అడుగులేశాడు. అతి సుందరంగా నిర్మింపబడిన బాబా మందిరం అది. 6 మెట్లు ఎక్కగానే విశాలమైన ముఖద్వార మండపం. ద్వారం దాటగానే లోపల వేదిక మీద కాలు వేసుకుని అభయహస్తంతో ప్రసన్నంగా చూసే బాబా పాలరాతి విగ్రహం కనువిందు చేస్తుంది. ఎప్పుడూ నిత్య పూజలు భజనలతో ఆలయం కళకళలాడుతూ ఉంటుంది. ఆలయ తూర్పు భాగాన విడిగా నిత్య హోమాగ్ని ధుని ఉంది. అది షిర్డీలోలాగే సదా మండుతూ ఉంటుంది. తీర్థప్రసాదాలతో పాటు ధునిలోని భస్మాన్ని భక్తులకు అందిస్తారు పూజారులు. భక్తులు ధునిలో సమర్పించే కొబ్బరికాయలు, సాంబ్రాణి, అగరవత్తులు, కర్పూరం, నెయ్యి వంటి ద్రవ్యాలు సదా రగులుతూ ఆ ప్రాంతాన్ని పరిమళభరితంగా తాజాగా ఉంచుతాయి. ఈరోజు గురువారం కావటంతో ఒక భక్త బృందం ఆలయ ముఖద్వార మండపంలో భజనలు చేస్తోంది. వడివడిగా వస్తున్న ఆచార్య అగ్నివేష్ సిద్ధప్ప స్వామిని గమనించిన
కొందరు భక్తులు లేచి నిలబడి నమస్కరించారు. కానీ ఎవరినీ పట్టించుకోకుండా నేరుగా ముఖద్వారం దాటి వెళ్ళి బాబా నిలబడ్డాడు ఆచార్యుడు. ముఖద్వారం దాటి వెళ్ళి బాబా ముందు నిలబడ్డాడు ఆచార్యుడు. కాసేపు దీక్షగా బాబాను చూశాడు. ఏమిటి స్వామి ఇది? తమాషా చూస్తున్నావా? నీ ఆలయ కార్యక్రమాలకు భంగం కలగవచ్చా? నీ భక్తుల్ని నిరాశపరుస్తావా? ఈ గాలివానేమిటి పరీక్షిస్తున్నావా? నువ్వేం చేస్తావో తెలియదు నాయన. నీ మందిర కార్యక్రమాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా చూసే బాధ్యత నీది. ఇక్కడందరూ నిరాశ చెందకూడదు. క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలి. నీ మహిమ చూపించు. వరుణ్ణి శాంతింపచేయి. నేను మండపానికి వెళుతున్నాను. భాగం నీదే అంటూ శాంత చిత్తంతో బాబాకు నమస్కరించి వెనుతిరిగాడు. ఆయన మండపంలో ప్రవేశించేసరికి మండపం ఆవరణంతా భక్తజనంతో కిక్కిరిసి ఉంది. సుమారు 500 మంది శ్రోతలు ఆచార్యుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వేదిక మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పట్టు బాలీస్ మీద పద్మాసనం వేసి కూర్చుని మైక్ దగ్గరగా లాక్కున్నాడు ఆచార్యుడు. ఆయన చేతులెత్తి ఆశీర్వదించగానే సూది పడితే వినిపించేంత నిశ్శబ్దమైపోయింది ఆ ప్రాంతం. ప్రియమైన నా ఆత్మబంధువులారా, సాయి భక్తులారా అంటూ తన ప్రసంగాన్ని ఆరంభించాడు ఆచార్యుడు. అదే సమయంలో బయట వర్షం మొదలైంది. చిన్న వానజల్లు అలా మండపం మీదుగా అవతలికిపోయింది. చలిగాలి అధికరించింది. అయినా తన మాటల్ని ఆపలేదు ఆచార్యుడు. ఎంతో ఆసక్తితో బాబాను దర్శించుకొని 4 మంచి మాటలు వినాలని వచ్చేసిన భక్తజనులందరికీ ఆ సాయినాథుని కరుణా కటాక్షం లభించాలని ఆశిస్తున్నాను. అందరికీ శుభమగుగాక అంటూ చేయెత్తి అందరినీ ఆశీర్వదించాడు ఆచార్య అగ్నివేష్ సిద్ధప్ప స్వామి. అంతే. ఒక్కసారిగా జయాధ్వానాలు ఒక్కసారిగా జయధ్వానాలు మిన్నుముట్టాయి. జై సాయిరాం, జై జై సాయిరాం, బాబాకు జై, సాయి మహారాజుకు జై అని అరిచారు బిగ్గరగా భక్తజనం. సరిగ్గా అప్పుడే సమీపంలో ఎక్కడో పిడుగుపడింది. పిడుగు శబ్దంతో దిక్కులు మారుమోగాయి. ఒక్కసారిగా హోర్న మొదలైంది వాన. మండపంలో అనేకులు భయకంపితులయ్యారు. ఆచార్య అగ్నివేష్ సిద్ధప్ప స్వామి కాస్త అలిగినట్లుగా పైకి చూస్తూ చేయి గాల్లో ఊపాడు. చాలు అన్నాడు. మైక్లోంచి ఆయన మాటలు ఆహుతులైన భక్తులందరికీ స్పష్టంగా వినిపించాయి. ఆయన ఇక చాలు అనగానే అక్కడ విచిత్రం జరిగింది. మంత్రం వేసినట్టు అక్కడ వాన శబ్దం నిలిచిపోయింది. గాలి ఈలలు వేయటం మానేసింది. ఎదురుగాళ్ళు జాడలేదు. ఉరుము శబ్దాలలో మెరుపులు జాడలేదు. ఇలా ఒక్కసారిగా ప్రకృతి శాంతిస్తే జనం ఊరట చెందుతారు కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటనే చోటు చేసుకుంది అక్కడ. అదేమంటే వర్షం ఆగలేదు, గాలి శాంతించలేదు. చికిత్సాలయ ప్రాంతాన్ని వదిలి పక్కకు తొలగిపోయాయి అంతే. ఎవరో గీత గీసినట్టు అంత దూరంలోని రోడ్డు దాటి అవతల కొండపోతగా పడుతున్న వర్షాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నారంతా. ప్రపంచం మారుతంతో చెట్టు ఊగిపోవటం చూస్తూనే ఉన్నారు. కానీ ఇటుపక్క ఒక్క వాన చుక్క కూడా రావటం లేదు. చెట్ల కొమ్మ కూడా ఊగటం లేదు. ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా కూడా వీక్షిస్తున్న భక్తజనం పులకించిపోతూ పెట్టిన బాబాకి, ఆయన పరమభక్తులైన ఆచార్యుడికి జయజలు పలుకుతూ జయఘోష చేశారు. అందరినీ శాంతించవలసిందిగా కోరుతూ తన ప్రసంగాన్ని ఆరంభించాడు. ఈ అద్భుతాన్ని చూసి భక్తజతులనే కాదు, ఆచార్యుడి వెనక చేతులు కట్టుకుని నిలబడిన చింతామణి భరద్వాజుడు మరో 2 శిష్యులు కూడా ఆశ్చర్య సంభ్రమాలకు లోనయ్యారు. ఇవేమి పట్టించుకొని ఆచార్యుడు ఉపన్యాసం ఆరంభిస్తూ, భక్తులారా, ఈరోజు మనం ముచ్చటించుకోబోయే అంశం బాబా ఇష్టాల గురించి. ఆ స్వామికి ఏమి ఇష్టం కాదు, మనం ఎలా ఉండాలని బాబా ఆశిస్తాడు మొదలగు విషయాలని చర్చిద్దాం. సాక్షాత్తు ఆ దత్తాత్రేయుని అంశగా గురుపరంపరలోని వాడుగా అవధూతగా అవతరించిన పరమగురువు మన సాయినాథుడు. అటువంటి బాబా తనను నమ్మిన వారిని ఎన్నడూ చేయవదలడు. సాధారణంగా లోకంలో చూస్తుంటాం. నమ్మించి మోసం చేయటం, నమ్మకంగా ఉంటూ మోసం చేయటం, అవసరం తీరగానే వదిలిపోవటం ఊహ.
అవసరం తీరగానే వదిలిపోవటం. బాబా అలా కాదు. తనను నమ్ముకున్న వారిని బాబా విడిచిపెట్టడు. ఒక తండ్రి తన బిడ్డను చేయి పుచ్చుకొని ఎలా నడిపిస్తాడో అలా సరైన మార్గంలో నడిపిస్తూ సదా మనల్ని అందుకొని దయామయుడు ఆయన. మన కష్టాలను తను తీసుకుని మన కష్టాలను తను తీసుకుని మనకు సుఖాలను పంచే కరుణామూర్తి. మన పాపాలను ప్రక్షాళన చేయటం కోసం షిరిడీ వీధుల్లో బిచ్చమెత్తిన మహనీయుడు. అటువంటి ఆ గురునాథునికి కులమత భేదం లేదు. ఆస్తులు అంతస్తుల భేదం లేదు. క్షత్రియ వంశంలో పుట్టి ముస్లింల ఇంట పెరిగి మసీదులో నివాసం ఉంటూ హిందూ ముస్లిం అనే భేదభావం లేకుండా అన్ని పండుగలను జనులకు ఆచరించి చూపిన సమదృష్టి సమభావం ఆయనది. అందుకే మతాలకు కులాలకు అతీతమైన వాడు సాయినాథుడు. ఈ మతం వారైనా ఆయన తమ మతం వాడే అనుకోవడానికి కారణం అదే. అలాంటి లోకోత్తమ పురుషుడైన ఆ పుణ్యచరితని పాద పద్మాలకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తూ కార్యక్రమాన్ని ఆరంభిద్దాం. సాధారణంగా మీకు ఏమిష్టం అని ఎవరినన్నా అడిగామనుకోండి, వెంటనే వారు చెప్పే సమాధానం లడ్డూలను, పులిహారాను, బిర్యానీ లేదా పాయసం అంటారు. ఇష్టం అంటే ఫలహారాలు, పానీయాలేనా? లోకంలో ఇంకెన్ని లేవు? అన్నీ వదిలి ముందుగా ఆహారం గురించే చెప్తాడు మానవుడు. అలాగే చాలామంది అనుకుంటారు బాబాకి పులిహార ఇష్టమని, చక్కెర పొంగలి, గారె, బూరె అని అన్నీ అనుకుంటారు. కానీ అవన్నీ మన తృప్తి కోసం స్వామికి అర్పించుకునేవే. కానీ స్వామి నాకు ఇవే కావాలి అని అడుగుతాడా? లేదే. మరైతే బాబాకి ఏమి ఇష్టం? ఆయనకి ఇష్టమైనవి మధుర పదార్థాలు కాదు, భోగభాగ్యాలు కాదు, కేవలం శ్రద్ధ, సేవ, భక్తి. వీటినే బాబా అమితంగా ఇష్టపడతాడు. బాబా యందు భక్తి ఉంచి చిత్తశుద్ధితో శ్రద్ధగా ఆరాధిస్తూ ఎవరు నిష్ఠతో నిస్వార్థంతో 10 మందికి సేవ చేస్తారో వారే బాబాకు ఇష్టలవుతారు, ఆప్తులవుతారు. గురువారం ఉపవాసం ఉండటం మూలంగా బాబా భజనలను చేయటం మూలంగా బాబా సంతృప్తి చెందడు. బాబాని కాకపట్టడం మాని పేదల్ని ఆదుకోవటం, ప్రకృతిని ప్రేమిస్తూ కాపాడుకుంటూ మూగజీవాలను పోషిస్తేనే బాబా పరమానంద భక్తుడవుతాడు. అలాంటి వారికి బాబా కరుణ త్వరగా లభిస్తుంది. ఆచార్య అగ్నివేశ సిద్ధస్వామి ప్రసంగం అలా సాగిపోతుంది. ఆయన వాక్కు అమృతవాహినిలా భక్తుల్ని పులకింపజేస్తుంది. గంభీరమైన ఆయన గొంతులో సమ్మోహన శక్తి ఉంది. విషయాన్ని సూటిగా చెప్పటం, శ్రోతలకు అవగాహన అయ్యేలా మధ్య మధ్య ఉదాహరణలు, పిట్టకథలు చేర్చడం ఆయనకే చెల్లింది. సుమారు 2 గంటలు గంగా ప్రవాహంలా సాగింది ఆయన ప్రవచనం. 8:30 గంటల సమయానికి ఆయన ప్రసంగం ముగింపుకు వచ్చేసరికి బయట వర్షం కూడా ఆగిపోయింది. చికిత్సాలయ ప్రాంతమంతా నేలపొడిగా ఉంది. దాటి బయటికి రాగానే నేలంతా జలమయంగా ఉంది. అంతా ఈ వింత గురించి, బాబా మహిమ గురించి, ఆచార్యుడి భక్తి గురించి గొప్పగా చెప్పుకుంటూ తమ తావులకు వెళ్ళిపోసాగారు. వచ్చిన అందరికీ తీర్థప్రసాదాలు పంచిపెట్టబడ్డాయి. వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతుండగా కొందరు వేదిక వద్దకు వచ్చి తమ చిన్న ఆరోగ్యాల గురించి ఆచార్యుడిని అడిగి ఆయన సలహా తీసుకుని వెళ్ళసాగారు. సరిగ్గా అదే టైంలో ఆచార్యుడి సెల్ ఫోన్ మోగింది. అవతల లైన్లో ఉంది హైదరాబాద్కు చెందిన కోసలరావు. భక్తుల బాధ్యతను భీష్ములకు వదిలి ఆయన లేచి మండపం బయటకు వచ్చేస్తూ కోసలరావుతో మాట్లాడాడు. సుమారు 5 నిమిషాల వరకు సాగింది ఆ సంభాషణ. అలాగే నాన్న, నువ్వు నిశ్చింతగా ఉండు, అంతా సవ్యంగా జరుగుతుంది. వాళ్ళంతా 24న ఇండియా వచ్చినా ఇక్కడికి వచ్చేసరికి 26వ తేదీ అవుతుంది. అప్పటికి నువ్వు కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది. నీ మిత్రుడు ఒకరోజు ఆలస్యంగా వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు. అంచేత ప్రోగ్రాంలో మార్పేమీ లేదు. 27న ఫైనలైజ్ చేసేద్దాం బాయ్ అంటూ లైన్ కట్ చేసి తన కుటీరంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆకాశంలో మబ్బులు ఇంకా అలానే ఉన్నాయి, కానీ వర్షం మాత్రం లేదు. మాన్వి ఈ లోకం ఎంతో విశాలమైంది. మనం చూస్తున్నది అందులో
సూది మన మోపినంత మాత్రమే భూమి మీది ప్రకృతి అందాలను వర్ణించటం ఆదిశేషుడు కూడా సాధ్యం కాదేమో. అయితే విచిత్రం చూసావా, ప్రకృతి సోయగాలన్నింటినీ దేవుడు ఒకే చోట రాసిపోశాడు. ఆ రాశి ఎవరో తెలుసా అంటూ కొంటగా విధి తన కళ్ళలోకి చూస్తుంటే సిగ్గుపడుతూ ముఖం దించుకుంది మాన్విత. అది కూడా నువ్వే చెప్పు అంది. ఆ రాశి ఎవరో కాదు, నీలాంటి ఆ సౌందర్య రాశి అంటూ దగ్గరకు తీసుకుంటుంటే పులకించిపోతూ అతడి భుజం మీద తలాంచుకుంది మాన్విత. అతడి చేయి ఆమె నడుముని చుట్టి బిగుసుకుంది. ఇద్దరు నంది హిల్ మీది వనంలో విహరిస్తున్నారు. బెంగళూరుకి 30 కిలోమీటర్ల దూరంలోని నంది హిల్ ఎత్తైన కొండ ప్రాంతం, ప్రముఖ విహార స్థలం. కొండపై నుండి చూస్తే చుట్టుపక్కల మైళ్ళ కొద్దీ దూరం అద్భుతంగా కనిపిస్తుంది. కర్ణాటక టూరిజం నంది హిల్ బాగా డెవలప్ చేసింది. దిగువ నుంచి కొండపైకి చక్కని ఘాట్ రోడ్డు ఉంది. నూతన దంపతులు బెంగళూరు చేరుకుని 2 రోజులైంది. ఇవాళ సాయంకాలం నంది హిల్కి వచ్చారు. నూతన దంపతులు ఇద్దరు ప్రేక్షకులై కర్ణాటకలో విహరిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. పుణ్యక్షేత్రాలు, విహార స్థలాలను 10 రోజులుగా చుట్టి వస్తున్నారు. ఇప్పటికీ వారు మైసూరు మహారాజా ప్యాలెస్, బృందావనం గార్డెన్స్, శ్రీరంగపట్నం బర్డ్స్ శాంక్చురీ, అలాగే ధర్మస్థలి, శ్రవణబెళగొళ, ఉడిపి బాలకృష్ణ ఆలయం, హంపి విజయనగరం శిథిలాలు, విరూపాక్షాలయం ఇలా సుడిగాలి పర్యటనలుగా చుట్టేసి వస్తున్నారు. నిన్న చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళారు. లాల్బాగ్లో అయితే అక్కడి పుష్ప సోయగాలకు మైమరచి మాన్విత చిన్నపిల్లలా గంతులేసింది. ఇదంతా యాదగిరి లాంటి సీనియర్ డ్రైవర్ దొరకటం వల్లనే సాధ్యపడింది. కోసలరావు అంచనాలు ఎన్నడూ తప్పువు. అందుకే యాదగిరినిచ్చి పంపించాడు. డ్రైవింగ్లో అతడే సాటి. ప్రమాదాలకు ఎక్కడ ఆస్కారం ఇవ్వడు. అలాగని నెమ్మదిగాను పోడు. ఎంత వేగంగా కాకపోతున్నా అది రష్ డ్రైవింగ్ అని మనకు అనిపించదు. కారులో నిశ్చింతగా నిద్రపోవచ్చు. అతడిలోని మగ సుగుణం ఏమంటే బద్ధకం అంటే ఏమిటో తెలియదు. కారుని ఎప్పుడూ కండిషన్లో ఉంచుకుంటాడు. అందుకే అతనంటే విదురు దంపతులకు అభిమానం. పుట్టి పెరిగాక ఆంధ్ర సరిహద్దు దాటని ఆ మాటకొస్తే తెలుగు నేల మీదకి ధర్మనీయ క్షేత్రాల్లో ఒకటి కూడా చూడని మాన్వితకు ఇలా విదురు చేయపట్టుకుని జంటగా పర్యటిస్తుంటే ఈ జన్మకి ఇంకా చాలనిపిస్తోంది. మరో లోకంలో విహరిస్తున్నంత ఆనందంగా ఉంది. ఇది పర్యటన ఆఖరి రోజు. రేపు ధారవాడకు వెళ్ళిపోవాలి. 11 గంటలకు లవర్స్ తాకిడి ఎక్కువ. మాన్విత విదురులకు అలాంటి జంటలు అక్కడక్కడ విహారం చేస్తూ కనిపిస్తున్నాయి. ఇంత అలసట దేనికి? ఇంత ఆనందం ఎన్నడూ ఎరగని విదురు. ఈ జన్మ చాలదు. మనం ఎంతకాలం బతుకుతామో తెలియదు. వచ్చే జన్మలో కూడా నాతోనే ఉంటావు కదూ, ఐ లవ్ యూ డియర్ అంటే ఉన్నట్టుండి కన్నీరు పెట్టుకుని వాటేసుకుంటున్న మాన్విత వెన్ను తట్టి ఓదారుస్తూ పెదవులు ముద్దాడాడు. ఉన్నట్టుండి ఏమైంది నీకు అడిగాడు లాలనగా. పోలీసులు మనల్ని బతకనిస్తారా? ఉన్నట్టుండి బేలగా అడిగింది. బతకనిచ్చేది పైవాడు, పోలీసులు కాదు. ఏం రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఇప్పటి నుంచే ఎందుకే భయం? చావులోనూ బతుకులోనూ కూడా మనం కలిసే ఉంటాం. ఇది మాత్రం నిజం. జన్మకి కలిసే ఉంటాం. సరేనా? కళ్ళు తుడిచి ఓదార్చాడు. అప్పటికి సూర్యాస్తమయం అవుతోంది. డ్రైవర్ యాదగిరి వారిని వెతుక్కుంటూ వచ్చాడు. చీకటి పడకముందే బయలుదేరితే మంచిది బాబు, లేదంటే ట్రాఫిక్లో బెంగళూరు హోటల్కి మనం చేరడానికి ఆలస్యం అవుతుంది అంటూ హెచ్చరించాడు. లేదులే, వచ్చేస్తున్నాం పదా అంటూ అతన్ని పంపించేసి వెనకే తమ కారు పార్కింగ్ ప్రాంతం వైపు బయలుదేరిద్దరు. ఏరా గణేశ, మనం హైదరాబాద్ ఎందుకు వచ్చాం? ఇక్కడ జరుగుతున్నదేమిటి? నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. హుస్సేన్ సాగర్ రైలింగ్ నానుకుని సరిగింజలు నములుతూ అడిగాడు ఏసీపీ నవీన్ పాండే. ఎడంగా నిలబడిన సార్జెంట్ గణేష్ చెవిటివాడిలా ఆయన మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. హుస్సేన్ సాగర్లో నిలబడిన తథాగతుడిని పరవశంతో చూస్తూ ఉండిపోయాడు. నా మాటలు వినిపిస్తున్నాయా? తల తిప్పి చూస్తూ అడిగాడు ఆయన. బుద్ధుడు చాలా బాగున్నాడు సార్. అంత ఎత్తున మౌనంగా ప్రశాంతంగా చూస్తేనే చాలు మనసు పులకిస్తోంది అన్నాడు గణేష్.
ఏరా నేను అడిగింది ఏమిటి, నువ్వు చెప్పింది ఏమిటి, ఒకదానికి ఒకటి సంబంధం ఉందా? ఇక్కడ అందరూ బుద్ధుడిలా ప్రశాంతంగా బతుకుతున్నారంటావా? మనం బెజవాడ వెళ్ళిపోదామా? కోప్పడ్డాడు ఏసీపీ. బెజవాడలో రమ్మని చూడగల కోపట్టాడు ఏసీపీ. బెజవాడలో దుర్గమ్మని చూడగలం, బుద్ధుడిని చూడలేం సార్. అయితే నిన్ను తీసుకెళ్ళి గుండు కొట్టించి కాషాయ వస్త్రాలు కట్టి గాంధీ పర్వతం మీద బుద్ధుడా నిలబడితే సరే, ఆ కొరత తీరిపోతుంది. యూస్లెస్ ఫెలో. రాను రాను నువ్వు నాకు అర్థం కావటం లేదు. అతి తెలివా, చాదస్తమా, నిదానమా, నీవు కొంచెం కూడా అర్థం కావటం లేదు. అరే, విదుర్ హైదరాబాద్ వచ్చాడని వాడి కోసం మనం వచ్చాం. 10 రోజులు అయిపోయింది, వాడి జాడలేదు. సర్వారాయుడు నిమ్మకు నీరెత్తినట్లు కామ్గా ఉన్నాడు. మధ్యలో ఏమిట్రా అంటే మనం చేతకాని వాళ్ళలా ఉండిపోయాం. చూస్తే సర్వారాయుడు కొడుకు వివేక్ జాడ కూడా ఇప్పుడు తెలియటం లేదు. గొడవలు లేవు, మర్డర్లు లేవు, చిన్న క్లూ లేదు. నువ్వేమీ తీరిగ్గా బుద్ధుని చూస్తున్నావు? విసుక్కున్నాడు. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది సార్. అంటే విజయవాడ కన్నా హైదరాబాదు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది సార్. అయితే విజయవాడ కన్నా హైదరాబాదే బెటర్ అన్నా నీ ఉద్దేశం? కొట్లాటలు నరుకు చావటాలు లేవంటావా? లేవనటం లేదు సార్. అవి ప్రతి చోట ఉండేవే, కానీ ప్రతి చోట అలా నీళ్ల మధ్య దీని మీద ఇంత భారీ యుద్ధ విగ్రహాలు లేవు కదా. అవునవును, కొంతకాలం మేళల్లో మునిగి లేచిన విగ్రహం కూడా ఆయనే. ఇదంతా అవసరంగా మనకి ఇక్కడ పరిస్థితులు ఇవురుగప్పిన నిప్పులా ఉంది. ఏం జరుగుతుందోనని నేను ఆందోళన చెందుతుంటే నువ్వేమో తీరిగ్గా బుద్ధుడిని చూస్తూ పిచ్చిగా వాగుతున్నావు. నివురుగప్పిన నిప్పు బయటకు కనబడదు సార్. పెద్ద సుడిగాలి రేగి బూడిదను ఎగిరేసుకుపోతేనే కానీ కణకణనాడే లోపలి నిప్పు కనపడదు. అదే ఆ సుడిగాలి ఎప్పుడనేది తెలియకే బుర్ర పగలు కొట్టుకుంటున్నా. వాళ్ళు మనల్ని చూస్తున్నారు సార్. వాట్? వాళ్ళు మనల్ని చూస్తున్నారు, చాలాసేపటిగా ఫాలో అవుతున్నారు. తలా తోకలని గణేష్ మాటలకు షాక్ అయ్యాడు ఏసీపీ నవీన్ పాండే. ఓసారి చుట్టూ చూశాడు. విశేషం ఏమీ కనిపించలేదు. సాయంకాలం చల్లని గాలి ట్యాంక్ బండి మీది సందర్శకులు ఎవరి గోల వారిది. తల తిప్పి ఆశ్చర్యంగా గణేష్ని చూశాడు ఆయన. ఏరా, మనమేమన్నా సినిమా యాక్టర్లమా, రాజకీయ నాయకులమా? ఎవరా మనల్ని చూసేది? దగ్గరకు వస్తూ అడిగాడు. సార్, అభిమానులు యాక్టర్లని చూస్తారు, పార్టీ కార్యకర్తలు రాజకీయ నాయకుల్ని చూస్తారు. మనం పోలీసులం కాబట్టి గూండాలు, క్రిమినల్స్ చూస్తారు, బదిలిచ్చాడు గణేష్. ఎక్కడా? చుట్టూ చూస్తూ అడిగాడు. అటు కుడిపక్క సిమెంట్ బెంచ్ అవతల ఇద్దరు వ్యక్తుల్ని చూడండి. బైక్ మీద మన కారును మధ్యాహ్నం నుంచే ఫాలో చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు సర్వారాయుడు మనుషులని నా అనుమానం. వాళ్ళిద్దరినీ గమనించాడు ఏసీపీ. ఇద్దరు 30 వయసు వాళ్ళు, బక్కపలచగా ఉన్నారు. ఏసీపీ తమ వైపు చూడడం చూసి గబుక్కున ముఖాలు తిప్పుకున్నారు. నవీన్ పాండే షాక్ అయ్యాడు. ఇంతవరకు తను గమనించని విషయాన్ని గణేష్ గమనించాడు. తనతో మాట్లాడుతూనే వాళ్ళని గమనిస్తున్నాడు. కానీ ఏతావాత వాళ్ళు వెతకాల్సింది విదుర్ని కదా. తమ వెంటపడ్డం ఏమిట్రా ఇది? వాళ్ళు సర్వారాయుడు మనుషులేనంటావా? ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అడిగాడు. సందేహం లేదు సార్, వాళ్లే అన్నాడు గణేష్. మన వెంట ఎందుకు పడ్డట్టు? సార్, నక్క స్వయంగా వేటాడలేనప్పుడు పులి వెనక్కి ఆహారం కోసం తిరుగుతుందట. అలాగే ఇప్పుడు వాళ్ళకి ఎలాగో విదురు జాడ తెలియటం లేదు కాబట్టి మనల్ని ఫాలో అవుతున్నారు. మనం విదురు ఆచూకీ కనిపెట్టగానే వాళ్ళు వచ్చి అతన్ని చంపేస్తారు. బాగుంది కదా సార్ అంటూ నవ్వాడు గణేష్. ఏసీపీ కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు. ఈ సర్వారాయుడు నిజంగానే నక్కరా, అందుకే ఇలాంటి విధవ ప్లాన్ వేశాడు. ఎంత దూరం వస్తావో చూద్దాం. ప్రస్తుతం ఏమీ పట్టించుకోవద్దు. మనమే విదురు ఏమయ్యాడో తెలియక బుర్ర చించుకుంటుంటే మనకు తోకలా వీళ్ళు. సరే పద చెప్తా అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు ఏసీపీ. ఏం చూద్దాం సార్? వడివడిగా ఆయన ఫాలో అవుతూ అడిగాడు గణేష్. వాళ్ళ బైక్ ఎక్కడుందో చూడు. ఇక్కడే ఉంది సార్ అంటూ బైక్ వద్దకు తీసుకెళ్ళాడు. వెనక చక్రం గాలి తీసేయి చెప్పాడు ఆయన.
గణేష్ అగ్గిపుల్లతో పొడిచి వాల్నట్లోంచి గాలి తీసేయటం, వెనక సీట్లో వెనక గణేష్ అగ్గిపుల్లతో పొడిచి వాల్నట్లోంచి గాలి తీసేయటం ఆరంభించాడు. పెద్దగా శబ్దం చేస్తూ గాలి బయటకు పోనారంభించింది. అది గమనించిన ఆగంతకులిద్దరూ వేగంగా పరిగెత్తుకొచ్చారు. సార్ ఏమిటి సార్ మీరు చేస్తుంది? గాలి తీసేస్తున్నారేమిటి? అన్యాయం, అక్రమం అని అరిచాడు ఒకడు. వెంటనే రివాల్వర్ తీసి వాళ్ళకి గురి చేశాడు ఏసీపీ. మీ ప్రాణాలు తీయనందుకు సంతోషించండి. ఏరా పోలీసులతో వేళకూడమా? ఈసారి మా వెంట పడితే పోయేది గాలి కాదు, మీ ప్రాణాలు. వెళ్ళి మీ బాస్ సర్వారాయుడితో చెప్పండి, అర్థమైందా? హుంకరించాడు. అర్థమైనట్టు వాళ్ళిద్దరూ మౌనంగా తల ఊపారు. నోట మాట పెగల్లేదు వాళ్ళకి. ఏసీపీ కారు అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు ఆగి ఎవరికో ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ తీశారు. హోటల్ భాగ్యశ్రీ, ధార్వాడ్లో మంచి పేరున్న 3 స్టార్ హోటల్. 27వ తారీఖు ఉదయం 9 గంటలకు హోటల్ పార్కింగ్లోకి వచ్చి ఆగింది ఫోర్డ్ కారు. డోర్ తెరవబోతూ యథాలాపంగా బయటకు చూసి ఉలిక్కి పడుతూ చివరి క్షణంలో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు విదుర్. అటు నుంచి దిగబోతున్న మాన్వితను వారించాడు. ఏమైందో తెలియక తను కారులోనే ఉండిపోతూ వెనక్కి చూశాడు యాదగిరి. ఏమైంది? అడిగింది మాన్విత. వాడు ఇక్కడున్నాడేమిటి? అస్పష్టంగా కొనిగాయి విదుర్ పెదవులు. అతడి దృష్టి హోటల్ లాంజ్లో ఎవరితోనో మాట్లాడుతున్న యువకుడి మీద ఉంది. అది గమనించింది మాన్విత. గ్రే కలర్ ప్యాంటు, బ్లూ చెక్డ్ షర్ట్లో అక్కడ ఒక వృద్ధుడితో మాట్లాడుతున్నాడు యువకుడు. విదుర్ వాడిని తీక్షణంగా చూస్తున్నాడు. అతనెవరో తెలియక అయోమయంగా చూసింది మాన్విత. ఇలాంటి సంఘటనలనే ఇన్సిడెంట్ అంటారు. ఊహించని మనుషుని చూస్తే ఆశ్చర్యం కలగటం సహజం. కానీ బద్ధ శత్రువుని చూస్తే ఒక్కసారిగా అనేక ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ప్రస్తుతం విదుర్ పరిస్థితి అదే. అతడు చూస్తున్న యువకుడు ఎవరో కాదు, తన శత్రువు, ఒకప్పటి తన మిత్రుడు, ఇప్పుడు బద్ధ శత్రువు అయిన సర్వారాయుడు కొడుకు వివేక్. మృదంగ జీవితాన్ని కర్కశంగా నలిపి నాశనం చేసిన దుర్మార్గుడు, తన అజ్ఞాన వాసానికి కారకుడు. వాడిని చూడగానే ఒక్కసారిగా తేనె తుట్టె కదిలినట్టయింది. విదురు మస్తిష్కంలో లెక్కలేనని ఆలోచనలు చెలరేగాయి. వెతకబోయిన తీగ కాళ్లకు తగలటం అంటే ఇదే. వీడేమిటి ఇక్కడ ఉండటం ఏమిటి? ఇది కాకతాళీయమా లేక తమ ప్రోగ్రాం తెలిసిపోయి తన కోసం మనుషులతో ఇక్కడ కాపు వేశాడా? హైదరాబాద్ వదిలి వీడెందుకు వచ్చినట్టు? తమకన్నా ముందే వచ్చి ఇక్కడ ఉండాల్సిన కోసలరావు ఏమయ్యాడో ఆ పరిసరాల్లో ఎక్కడా జాడలేదు. ఉన్నట్టుండి విదురు ముఖంలో రంగులు మారటం గమనించి మాన్విత కంగారు పడింది. విదురు కళ్ళు ఎరుపు జీరలు పులుముకున్నాయి. చేయి సైలెన్సర్ బిగించిన రివాల్వర్ మీదకి పోయింది. విదురు ప్లీజ్ కూల్ డౌన్, ఏమైందో చెప్పు అర్థించింది మాన్విత. వాడు బతకూడదు మాన్వి. మృదంగ హంతకుడు వివేక్. మనం ధార్వాడ్ వస్తున్నామని తెలిసి నన్ను చంపడానికి తన మనుషులతో కాపు కాస్తున్నట్టున్నాడు. ముందు వీడిని చంపి తర్వాత వీడి బాబు ఆ సర్వారాయుడు సంగతి చూస్తాను అంటూ ఆవేశంగా రివాల్వర్ తీసి డోర్ తెరవబోయాడు. గాబరాతో అతడిని అడ్డుకుంది మాన్విత. ఆగు విదుర్, ప్లీజ్ శాంతించు. మనం వచ్చిన పని పూర్తి అవ్వకుండా నువ్వు రిస్క్ తీసుకోవటం అసలు మంచిది కాదు. ముందు కోసలరావు అన్నయ్య ఎక్కడున్నాడో చూడు అంది మాన్విత. అవును బాబు, అమ్మాయి చెప్పింది నిజమే. వాడు ఎందుకు వచ్చాడో ఏమిటో తెలియకుండా ఇక్కడ వాడిని చంపి కర్ణాటక పోలీసుల దృష్టిలో పడడం క్షేమం కాదు. మీరు ఇక్కడే ఉండండి. ఆ విధవకి నేనెవరో తెలియదు. నేను వెళ్ళి కోసలరావు సార్ ఎక్కడున్నారో చూసొస్తాను అంటూ కారు దిగబోయాడు డ్రైవర్ యాదగిరి. సరిగ్గా అప్పుడే యాదగిరి సెల్ ఫోన్ మోగింది. అవతల కోసలరావు లైన్లో ఉన్నాడు. యాదగిరి ఏదో చెప్పినట్టున్నాడు. వెంటనే ఫోన్ విదురుకి ఇచ్చాడు. మృదంగ హంతకుడు నా కళ్ళ ముందే ఉన్నాడురా, నేను వేసేస్తాను ఆవేశంగా చెప్పాడు విదురు. దానికి ఇంకా టైం ఉంది, తొందరపడుకో. అది కాదురా, షటప్ కూల్గా మందలించాడు కోసలరావు. చెప్పింది విను, 1కి 2 సార్లు ఆలోచించి కానీ అడుగు ముందుకేయవు. అలాంటిది వాడు కనపడగానే తప్పుడడుగు వేస్తానంటావేంటి? నీ ఆవేశాన్ని అర్థం చేసుకోగలను, కానీ ఇది సమయం కాదు. వాడు వచ్చింది నీకోసం కాదు. మరి వాడి తాతకి కీళ్ళ నొప్పులు. ఆచార్య అగ్నివేష్ సిద్ధప్ప స్వామి చికిత్సాలయం మందులు వాడుతుంటాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చిపోవటం అలవాటే వాళ్ళకి. కానీ ఇలా ఇన్సిడెంట్ అవుతుంది అనుకోలేదు. రాత్రి ఈ విషయం మీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. నేను 2 రోజుల క్రితం వచ్చేసరికి వివేక్ పేరు మీద భాగ్యశ్రీలో సూట్ బుక్ అయి ఉంది. అక్కడ మనం ఉండటం మంచిది కాదన్న ఉద్దేశంతో బుక్ చేసిన సూట్లన్నీ క్యాన్సిల్ చేసుకుని హోటల్ చిడ్నీలోకి మారిపోయాను. మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి.
వివేక్ ఈ రాత్రికే తాతను తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాడు. మన ప్రోగ్రాం రేపటికి ఈ వాయిదా వేసుకున్నాం. సో నువ్వేమీ గడబిడ చేయకుండా వెనక్కి వచ్చేయండి. హోటల్ చిన్ని వద్ద ఎదురు చూస్తుంటాను అంటూ విషయం చెప్పి లైన్ కట్ చేశాడు కోసలరావు. నీరసంగా సీట్కి చేరబడుతూ ఫోన్ యాదగిరికి ఇచ్చేశాడు విదుర్. హోటల్ చిన్నీకి పోని అన్నాడు. వచ్చిన కారు వచ్చినట్టు వెందిరిగింది. అక్కడికి 3 వీధుల అవతల ఉన్న హోటల్ చిన్ని వైపు పరుగు తీసింది. వెళ్ళిపోతున్న కారును లాంజ్లో ఉన్న వివేక్ చూశాడు. కానీ అది కోసలరావు ట్రావెలింగ్ ఏజెన్సీకి చెందిన కారు అని అతడికి తెలియదు. ఆవరణలో తచ్చాడుతున్న అతడి మనుషులకి తెలియదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితిలో హైదరాబాద్లో ఉండటం కన్నా 4 రోజులు బయట ఉండటమే మంచిదన్న ఉద్దేశంతో సర్వారాయుడు ఈసారి తన తండ్రి వెంట వివేక్ని పంపించాడు. ఎందుకైనా మంచిదని రక్షణగా కొందరు గుండాల్ని కూడా పంపించాడు. వాళ్ళంతా భాగ్యశ్రీ వద్దే ఉన్న విదుర్ అక్కడికి వస్తాడని ఎవరూ ఊహించలేదు. పార్కింగ్లోకి వచ్చి కూడా వెనుతిరిగిపోతున్న కారులో విదుర్ ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా చికిత్సాలయానికి బయలుదేరే సన్నాహంలో ఉన్నారు. అక్కడ హోటల్ చిన్ని ఇంటర్నేషనల్ హోటల్ పార్కింగ్లో ఫోర్డ్ కారు ఆగేసరికి కోసలరావు వెయిట్ చేస్తూ బయటే ఉన్నాడు. ముస్లిం దంపతుల్లా కారు దిగిన విదుర్ జంటను చిరునవ్వుతో పలకరించాడు. సూట్ తాళాలు యాదగిరి చేతికిచ్చి ముందుగా యాదగిరి వెంట మాన్వితను పంపించాక మిత్రులిద్దరు పరిస్థితి చర్చించుకుంటూ చాలాసేపు ఆవరణలోనే ఉండిపోయారు. కోసలరావు చాలా జాగ్రత్తగా మనిషి. విదురికి సంబంధించినంత వరకు పరిస్థితులు క్షుణ్ణంగా తెలిసిన వాడు కాబట్టి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంలో ఎక్కడా అశ్రద్ధ చేయడు. విదురు ఎలా ఉన్నా పొరపాటున వివేక్ కానీ వాడి మనుషులు కానీ తనని ఇక్కడ చూసినా అనుమానంతో నిఘా ఉంచే అవకాశం ఉంది. కాబట్టి తమ డ్రైవర్ యాదగిరికి హోటల్ భాగ్యశ్రీ వద్ద డ్యూటీ వేశాడు. ఆ పగలంతా ఎవరి సూట్లో వాళ్ళు ఉండిపోయారు. అదే హోటల్లో ఎన్ఆర్ఐలు 3 దిగి ఉన్నా వారిలో విదురికి పరిచయం లాంటివేమీ లేదు. వివేక్ తన తాతగారితో ఒక కారులో రాగా వాడి మనుషులు 8 మంది స్కార్పియో వ్యాన్లో వాళ్ళకి ఎస్కార్ట్గా వచ్చారు. వాళ్ళంతా ఉదయం 10 గంటలకి అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలోని చికిత్సాలయానికి వెళ్ళి సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చారు. ముసలాయనకు ట్రీట్మెంట్ ఇప్పించి 4 రోజులకు సరిపడా మందులు కూడా తెచ్చుకున్నారు. చీకటి పడకముందే వాళ్ళంతా హోటల్ గదులు ఖాళీ చేసి తమ వాహనాల్లో బయలుదేరి వెళ్ళిపోయారు. యాదగిరి రిపోర్ట్ విని తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు కోసలరావు. వివేక్ బృందం ధార్వాడ్ వదిలి వెళ్ళిపోవడంతో అంతా కలుసుకోవడానికి అనువుగా రాత్రికి చిన్న పార్టీ ఏర్పాటు చేశాడు కోసలరావు. అది అతడి సూట్లోనే. విదుర్ ఒక్కడే వచ్చాడు. మిగిలినంతా సింగిల్గానే వచ్చారు. పార్టీకి వేషం మార్చుకోకుండా యథాతథంగా వచ్చాడు విదుర్. మాన్విత తమ సూట్లోనే ఉండిపోయింది. రాత్రి 7 గంటలకు అంతా కోసలరావు సూట్లో సమావేశమయ్యారు. వచ్చిన ఎన్ఆర్ఐలు 3 సుధీర్ తొండెపు, వినోద్ సూరపనేని, శ్రీనివాస్ కొంపెల్ల. వీరిలో సుధీర్ తొండెపు కృష్ణా జిల్లాకు చెందినవాడు. అమెరికాలోని ఇండియానా రాష్ట్రం ఇండియానా పోలీస్ అనే సిటీలో ప్రస్తుత నివాసం. అమెరికాలో మంచి పలుకుబడి, డబ్బు ఉంది. అమెరికాలో ఎంత పలుకుబడి ఉన్నా అవేమీ ఇక్కడ కొరగావని ఆయనకి ఎదురైన చేదు అనుభవం రుజువు చేసింది. విదేశాల్లో ఎంత సంపాదించినా స్వదేశంలో పేద మధ్యతరగతి వారికి ఏదన్నా చేయాలన్న సంకల్పంతో విజయవాడలో అందరికీ అందుబాటులో కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా వైద్య సేవలు అందించాలని స్థలం సేకరించి ఆసుపత్రి నిర్మాణ పనులకు ప్రయత్నాలు ఆరంభించాడు. అక్కడే మొదలైంది సమస్య. ఆయన ప్రయత్నాన్ని అంతా అభినందించేవాళ్లే, కానీ సహకరించేవాళ్లే కనబడలేదు. ఎక్కడ చూసినా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, లంచగొండితనంతో అక్రమాల కంపుకొడుతున్న వ్యవస్థలో జాలి, కరుణ, సేవా దృక్పథం అనే మాటలకు అర్థం లేకుండా పోయిందని తెలిసింది. తను లాభాపేక్ష లేకుండా ప్రజాక్షేమం కోసం కట్టదలిచిన ఆసుపత్రి కట్టడానికి లేఅవుట్ అప్రూవల్ నుంచి అడుగడుగునా లంచం మెక్కందే పనిచేసేవాడు కనిపించలేదు. ఆఖరికి ఆ ఏరియా ఎమ్మెల్యే, ఎంపీలు కూడా తమ పర్సంటేజీ కోసం మోకాళ్ళడ్డంతో విసిగిపోయి చివరికి ఆ ప్రాజెక్ట్ వదులుకున్నాడు. దేశ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు అంతా డొల్ల, వట్టి నేతి బీరకాయలా తెలిపోయింది. ఈ పరిస్థితిలో విదుర్ ఫార్ములా అతడి ఆశయం గురించి తెలిసి ఇటు ఆకర్షితుడయ్యాడు. రెండో వ్యక్తి శ్రీనివాస్ కొంపెల్ల. ఇతను కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతానికి చెందినవాడు. ప్రస్తుతం నివాసం అమెరికాలోని కాలిఫోర్నియా. అక్కడ ప్రొఫెసర్గా చేస్తూ బాగా సంపాదించాడు. పేద విద్యార్థులకు ఉచిత విద్య కోసం స్కూళ్లు తెరవాలని ప్రయత్నించి చేదు అనుభవాలతో ఆ ప్రాజెక్టును వదులుకున్నాడు. అతను విదుర్ ఫార్ములా అతడి ఆశయం తెలిసి చేతులు కలపడానికి సిద్ధమయ్యాడు.
ఇక మూడో వ్యక్తి, అతడి పేరు వినోద్ సూరపనేని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందినవాడు. ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డాడు. ఇతను సాఫ్ట్వేర్ రంగంలో జీనియస్. అప్పట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికా వెళ్ళి కొంతకాలం జాబ్ చేసి తర్వాత సొంతంగా వ్యాపారాలు ఆరంభించి బాగా సంపాదించాడు. ఇతను కూడా సేవాభావం కలవాడు. ఇండియాలో సొంత గడ్డకి ఏదో ఒకటి చేయాలన్న తపన ఉంది కానీ తీరిక లేదు. ముఖ్యంగా ఇతను కోసలరావుకి ఫ్రెండు. కోసలరావు ఆహ్వానం మీద ఈ ప్రాజెక్టుకు వచ్చాడు. ఇంకా విపులంగా చెప్పాలంటే మొదటి ఇద్దరు ఆచార్య అగ్నివేశ సిద్ధప్ప స్వామికి శిష్యులు లాంటి వాళ్ళు. ఆయనే వాళ్ళిద్దరిని ఈ ప్రాజెక్ట్ వైపు మళ్ళించగా వినోద్ సూరపనేని కోసలరావు ద్వారా వచ్చాడు. అందరి ఆశయం ఒకటే, లాభాపేక్ష లేకుండా 10 మందికి ఉపయోగపడే మంచి పని ఏదన్నా చేసి మాతృభూమి రుణం తీర్చుకోవాలని. అందుకు విదురు కనిపెట్టిన మెడిసిన్ ఫార్ములా అనువుగా కనిపించింది. అందుకే అన్ని పనులు పక్కన పెట్టి వాళ్ళంతా ఇండియా వచ్చారు. ఆ విధంగా వారందరినీ దగ్గరకు చేర్చింది విదురు ఫార్ములా. సరి పరిచయాలు పలకరింపులు అవగానే చిన్న మందు పార్టీ 2 గంటలు సరదాగా కాలక్షేపం చేశారు. అంతే. అయితే పొరపాటును కూడా ఫార్ములా గురించో బిజినెస్ గురించో ఎవరూ మాట్లాడుకోలేదు. ఎందుకంటే అవన్నీ అనుభవజ్ఞులు పెద్దవాడు అయిన ఆచార్య అగ్నివేశ సిద్ధప్ప స్వామి సమక్షంలో జరగాల్సి ఉంది. అంతా పార్టీ ముగించుకుని ఎవరి సూట్లోకి వారు వెళ్ళిపోయారు. విదుర్ తమ సూట్లోకి వెళ్ళేసరికి మాన్విత నిద్రపోతోంది. ఆమెకు నిద్రాభంగం చేయకుండా ఆమె పక్కనే పడుకుని మిగతగా నిద్రలోకి జారుకున్నాడు విదురు. ఆచార్య అగ్నివేశ సిద్ధప్ప స్వామి సమక్షంలో వరుసగా 3 రోజులు సమావేశమై చర్చలు జరిపారంతా. ప్రాజెక్ట్ ఖర్చులు లెక్కలు కట్టి తేల్చారు. ఎవరు ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ధారించుకున్నారు. దాని ప్రకారం మొత్తం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు 100 కోట్లుగా నిర్ధారించడం జరిగింది. మెషినరీలు చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీని చికిత్సాలయానికి సంబంధించిన ఆయుర్వేద మందుల తయారీ విభాగంతో అనుసంధానం చేయటం వీలు కాదు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. అందుచేత ఫార్ములా సెల్ డీల్ కింద విదురుకు 20 కోట్లు ఇవ్వటానికి అంగీకారం కుదిరింది. ఇక కట్టడ నిర్మాణం, విదేశాల నుంచి కావలసిన మెషినరీ దిగుమతులు, వాటిని స్థాపించి యూనిట్ల నిర్మాణానికి మొత్తం 40 కోట్లుగాను, ఇంకా మెడిసిన్ తయారీకి అవసరమైన ముడి సరుకులు, వాటి ప్రాసెస్కు 10 కోట్లు, ఇలా మొత్తం 100 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఇందులోకి పెట్టుబడిగా సుధీర్ తొండెపు 20 కోట్లు, శ్రీనివాస్ కొంపెల్ల 20 కోట్లు, వినోద్ సూరపనేని 20 కోట్లు, కోసలరావు 20 కోట్లు అందిస్తారు. ఇక మిగిలిన 20 కోట్ల బాధ్యత ఆచార్య అగ్నివేశ సిద్ధప్ప స్వామిది. ఇందు నిమిత్తం తమ ఆయుర్వేద మందుల తయారీ విభాగాన్ని ఆనుకుని ఉన్న స్థలంలో 2 ఎకరాల భూమి కేటాయిస్తారు. కట్టడ నిర్మాణ బాధ్యత, యూనిట్ల స్థాపన, సిబ్బంది జీతభత్యాలు, పబ్లిసిటీ, మార్కెటింగ్ అంతా ఆయన చూసుకుంటాడు. మిషనరీ యూనిట్లను ఎన్ఆర్ఐలు 3 అమెరికా నుంచి పంపిస్తారు. వాటికి పేమెంట్ బాధ్యత ఆచార్యుడిదే. ఎందుకంటే తమ వాటా సొమ్ము వారు ముందుగానే ఇచ్చేస్తున్నారు. పోతే ఆచార్యుడి ప్రియశిష్యుడైన చింతామణి భరద్వాజుడు ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్గా ఉండి పర్యవేక్షిస్తాడు. ఇందులో విదురుకి కూడా తెలియని విశేషం ఏమంటే కోసలరావు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేతులు కలపడం. మాట వరుస కూడా అతను విదురుతో చెప్పలేదు. మిత్రుడి కళ సాకారం చేయటం కోసం అతను ఎంతగా తపన పడ్డాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక 15 రోజులకు 15 టాబ్లెట్లతో కూడిన కోర్సు ధర ఎట్టి పరిస్థితుల్లోనూ 100 రూపాయలు మించకూడదన్నది ఒడంబడిక. ఒక మనిషి ఒక కోర్సు వాడితే జీవితాంతం సరిపోతుంది. సగటు మనిషి ఇందుకోసం 100 రూపాయలు పెట్టడం కష్టం కాదు. ఇక ప్రతి సాచెట్ మీద వచ్చే ఆదాయం 100 రూపాయల్లో 5% ఫార్ములా మీద రాయల్టీగా విదురికి చెందుతుంది. 10% విక్రయదారుని కమిషన్ పోతుంది. 5% పబ్లిసిటీకి, 30% కంపెనీ నిర్వహణగా జీతభత్యాలు పోగా మిగిలిన 50% పెట్టుబడిదారులు 5గురికి సమంగా చెందుతుంది. ఇలా వరుసగా 3 రోజుల చర్చల అనంతరం ఫైనలైజ్ చేసి డాక్యుమెంట్ల మీద రాతకోతలు, సంతకాల పర్వం ముగిసేసరికి 4వ రోజు వచ్చేసింది. విదురుకి ఇవ్వాల్సిన 20 కోట్ల బాధ్యత అతను తీసుకున్నాడు కోసలరావు. దానికి సంబంధించి కూడా డాక్యుమెంట్లు రాసుకున్నారు. ఆ డబ్బుతో విదురు తల్లి తులసమ్మకు విదురు కోరిన ప్రకారం ఇల్లు కొనిపెట్టడం కోసలరావు బాధ్యత. ఆ విధంగా విదురు ఫార్ములా వాస్తవ రూపం దాల్చడానికి మార్గం సుగమమైంది. పనులన్నీ ముగించుకుని వెనుతిరిగారంతా. విదురు మాన్వితలు తమ ఫోర్డ్ కారులో హైదరాబాద్కు బయలుదేరి వెళ్ళిపోయారు. కోసలరావు ఎన్ఆర్ఐలు 3 కలిసి టాక్సీలో బెంగళూరు చేరుకుని ఫ్లైట్లో హైదరాబాద్కు బయలుదేరాడు.
విదుర్ మాన్వితలు ధార్వాడ్ నుండి బయలుదేరటానికి కాస్త ముందుగా ఇక్కడ హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది. సముద్రం మీద ఏర్పడే చిన్న సుడిగాలి తర్వాత పెద్ద వాయుగుండంగా మారుతుంది. అడవంతా తగలబడ్డానికి చిన్న అగ్గిపుల్ల చాలు. సునామీ ఒక్కసారిగా తీరం మీద పడి విలయం సృష్టిస్తుంది. జీవితం కూడా అంతే. ఎప్పుడు ఏ మలుపు తిరిగి ఏ గొడవలకు మళ్ళీ కారణమవుతుందో ఎవరూ చెప్పలేరు. ఇలాంటి సంఘటనే అది. ఆ రోజు సాయంకాలం ఇద్దరు వ్యక్తులు చింతల బస్తీ చౌరాస్తాలో కలుసుకున్నారు. ఒకరినొకరు చూసుకుని ఆనందంతో పొంగిపోయారు. ఒరే అల్లుడు, నువ్వేనా అని అరిచాడు ఒకడు. నేనేరా మామ, నువ్వెలా ఉన్నావు అంటూ పరామర్శించాడు రెండోవాడు. చేయి కలిపి ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అయితే వాడు మామ కాదు, వీడు అల్లుడు కాదు. ఇద్దరు పాత మిత్రులే. కాస్త వయసు ఎక్కువ కాబట్టి వాడిని మామ అంటే రెండోవాడు అల్లుడు అని పిలుచుకుంటారు. వాళ్ళల్లో అల్లుడి పేరు సింహాద్రి, మామ పేరు నాగరాజు. సింహాద్రి లారీ డ్రైవరు. ఆ రోజు విదుర్ మాన్వితలు బెజవాడ నుండి హైదరాబాద్కు షిఫ్ట్ అయింది ఈ సింహాద్రి గూడి లారీలోనే. ఇతను కోసలరావు కంపెనీలో లారీ డ్రైవరు. రెండోవాడు నాగరాజు. సింహాద్రి కన్నా 4 ఏళ్ళు వయసు ఎక్కువ. వాడు వీధి రౌడీ. ఎక్కడ పని చేస్తాడో, ఎలా డబ్బు సంపాదిస్తాడో తెలియదు కానీ మనిషి చూడడానికి రఫ్గా ఉండి జల్సాగా ఖర్చు పెడుతూ ఎప్పుడు హుషారుగా ఉంటాడు. ఏరా అల్లుడు, ఈ మధ్యన అసలు కనిపించడం మానేశావు, ఏమైందిరా, ఇక్కడ ఉండటం లేదా అని అడిగాడు నాగరాజు. లేదు మామ, బెజవాడ బ్రాంచ్లో 4 మాసాలు పనిచేసి ఈ మధ్యనే ఇక్కడికి వచ్చానురా అన్నాడు సింహాద్రి. అద్గది సంగతి, అందుకే కనపడలేదు. సరిపద అల్లుడు, ఈ సంతోషంతో కాస్త మందు కొడదాం. చాలా రోజుల తర్వాత కనపడ్డావు, కాదంటే కుదరదు. ఖర్చు నాదేలే. డబ్బుదే ముందు అల్లుడు, కుక్కను కొడితే రాలుతాయి. కానీ ఇలాంటి సంతోష సమయాలు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చేయి మరి అంటూ నాగరాజు సింహాద్రిని పక్కనున్న బార్లోకి లాక్కుపోయాడు. మందు కొడుతూ కూర్చున్నారు. ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ చెరో క్వార్టరు కళ్ళు చేశారు. ఇంకో ఆర్డర్ ఇచ్చాడు నాగరాజు స్టడీగానే ఉన్నాడు. కానీ సింహాద్రికి కొంచెం నాలుక తడబడుతుంది. హుషారు ఎక్కువై బ్యాలెన్స్ తప్పుతున్నాడు. చికెన్ కర్రీ టచ్చింగ్తో విస్కీ లాగిస్తుంటే నాగరాజు అసలైన మిత్రుడిగాను తాను స్నేహలోకంలో విహరిస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు. పిచ్చాపట్టి కబుర్లేక చెప్పగలడు. బెజవాడ సంగతులేంది అని అడిగాడు నాగరాజు. సంగతులా అంటూ పక్కన నవ్వాడు సింహాద్రి. ఏందిరా నవ్వుతావు, బెజవాడలో విశేషాలు ఏందిరా రెట్టించాడు నాగరాజు. మామ, బెజవాడలోనూ మనుషులున్నారు, హైదరాబాద్లోనూ మనుషులున్నారు. ఇక్కడ దొరకని విశేషాలు బెజవాడలో ఏముంటాయిరా మామ. కానీ నా దగ్గర సీక్రెట్ ఉంది, అది గనక చెప్పేశాననుకో అంటూ నోరు వెళ్ళబెట్టేస్తావు తెలుసా. అబ్బో, అంత సీక్రెటా? కొంపదీసి డబ్బు మూట దొరికిందా ఏందిరా? డబ్బు కాదు మరేంది? అబ్బా, నేను చెప్పను, అదే విశేషం. నాగరాజుకి ఏదో అనుమానం వాసన తాకింది. సింహాద్రి దగ్గర నిజంగానే ఏదో సీక్రెట్ ఉంటుంది, లేకపోతే ఇంత బిల్డప్ ఇవ్వడు. అదేమై ఉంటుంది? ఏందలుడు, నీ గ్లాస్ ఇంకా అలాగే ఉంది, లాగించేయి. చికెన్ అయిపోయినట్టుంది అంటూ ఇంకో ప్లేట్ చికెన్ ఆర్డర్ చేశాడు. సింహాద్రి గ్లాస్ ఖాళీ చేయగానే దాన్ని మళ్ళీ నింపాడు. అల్లుడు, నన్ను ఇలా సస్పెన్స్లో ఉంచడం న్యాయం కాదురా. రేత్రికి నిద్ర పట్టి చావదు. ఇంతకీ సీక్రెట్ ఏందిరా బుద్ధిగిస్తున్నట్టు అడిగాడు. వదిలేయరా మామ, దాంతో మనకి సంబంధం లేదు. సంబంధం ఉన్నా లేకపోయినా అది ఏందో తెలుసుకుంది, మనసు ఊరుకోదే. నేనెవరికి చెప్పనులేరా బాబు. సస్పెన్స్తో చంపగా. ఏం జరిగింది? నువ్వు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావురా మామ. ఇది అతి రహస్యం, ఎవరికి చెప్పినని ఒట్టెయ్యి. చెప్తాను, తల్లి తోడు ఎవరికి చెప్పను, సరేనా? చెప్పు. అయితే విను, ఇది అతి రహస్యం, కడుపులోనే దాచుకోవాలి సుమా. ఇది అతి రహస్యం, కడుపులోనే దాచుకోవాలి మామ. ఓర్ని, నీ రహస్యం నాది కాదా ఏంది అల్లుడు? మనలో మనకేంది చెప్పు. నాకు సంగతి చెప్పు మామ. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో సంచలనం కలిగించడం కేసు ఏది అంటే మృదంగ హత్య కేసేగా. అంతకుడు విదురు తప్పించుకుపోయాడుగా. వాడు ఎక్కడ తప్పించుకున్నాడు మామ? తప్పుడు నాయాళ్ళందరినీ వేసేశాడుగా. డిష్యూమ్, ఎవరిని వదలడు వాడు మామ. మగాడంటే కావచ్చుగా, కానీ నీ దగ్గర ఉన్న సీక్రెట్కి వాడికి ఏమిట్రా సంబంధం? మగదే, సంబంధం లేకుండా చెప్తానా అంటూ అటు ఇటు చూసి నాగరాజుకి మాత్రం వినబడేలా చిన్నగా, మామ, ఆ విదురు ప్రస్తుతం ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాడు తెలుసా. వాడు ప్రేమించిన పిల్లది ఫ్లాట్ ఖాళీ చేయించి బెజవాడ నుంచి హైదరాబాద్కి రహస్యంగా చేర్చింది ఎవరనుకుంటున్నావు? నేనే రా మామ అంటూ గ్లాస్ ఖాళీ చేశాడు సింహాద్రి.
నిజంగానే ఆశ్చర్యంతో కళ్ళప్పగించి నోరు వెళ్ళబెట్టి చూశాడు నాగరాజు. తాగిన మత్తులో తనేం చెప్తున్నాడో దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో మర్చిపోయి రహస్యాన్ని ఇట్టే కక్కేశాడు సింహాద్రి. ఏరా జోక్ చేస్తున్నావా? మీ ఓనర్ కోసలరావు గారికి తెలిస్తే నీ ఉద్యోగం మూడుతుంది కదా అన్నాడు కుతూహలంగా. ఊరు పిచ్చోడా, ఆయన ఆర్డర్ లేకుండా లారీ కదులుతుందా? వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులుగా ఆయన చెప్పాడు, మేము చేశామంతే. అంటే వాళ్ళని కోసలరావు గారింట్లో దించావా? చచా, ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం నిప్పుల కుంపటిని గుండెల మీద పెట్టుకుంటారా ఎవరైనా? వనస్థలిపురం బస్టాండు సింహాద్రికి బాగా ఎక్కువైపోయింది. నాగరాజు ఆతృతతో మరో మెట్టు పైకి పోయింది. కుర్చీలో వాలిపోతున్న వాడిని లేపి బుగ్గలు తట్టి చెప్పరా వాళ్ళెక్కడున్నారు అడిగాడు. బస్టాండ్ వెనక ఎన్జిఓ కాలనీ రోడ్ గెస్ట్ హౌస్ అంతే చెప్పాడు. మత్తులో సోలిపాడు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ చాలు విదురు ఎక్కడున్నాడో గ్రహించటానికి. బార్లో బిల్లు కట్టేసి సింహాద్రిని తులిపోకుండా గట్టిగా పట్టుకుని నడిపించుకుంటూ బయటకు తీసుకొచ్చాడు నాగరాజు. అటుగా వచ్చిన ఆటో నాపి సింహాద్రిని లోపలికి ఎక్కించి పడుకోబెట్టాడు. వాడిని ఎక్కడ దించాలో చెప్పి డబ్బులిచ్చి ఆటో వాళ్ళని పంపించేశాడు. నాగరాజుకి ఎంత సంతోషంగా ఉందంటే ఆ సంతోషంలో తాగిన మొత్తం దిగిపోయింది. సింహాద్రి కోసం తను ఖర్చు పెట్టింది మొత్తం కలిపితే 1500కి మించదు. కానీ వాడు తనకి ₹1,00,000 ఖరీదైన సమాచారం చెప్పాడు. తను వివేక్ మనిషి అని తెలుసుంటే బహుశా నోరిప్పి ఉండడు. అటుగా వచ్చిన ఆటోలో వివేక్ కోసం బయలుదేరాడు నాగరాజు. మిగతా కథ 8వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.